प्रभु। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। त्रिनादपि सुनिचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रदितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम् चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। హరే కృష్ణ. సో ఈరోజు మనకు ఇస్కాన్ వరంగల్ టెంపుల్ నుంచి అందరూ భాగవతం క్లాస్కి జాయిన్ అయిన అందరు భక్తులకు నా యొక్క నమస్కారములు. ప్లస్ మీరందరూ వైష్ణవులు కృష్ణ కథ వినడానికి వచ్చారు. సో మీ అందరికీ నా యొక్క దండోత్ ప్రణామం మీ పాదాలకి. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ 2725 2725. సో ఇది మనము కాలెండర్ రిపీట్ చేద్దాం ఫస్ట్. ఆ తర్వాత డివోటీస్ ఎవరైనా ఒక డివోటీ అన్మ్యూట్ చేసి కాలని రిపీట్ చేయండి నాతో పాటు. ఆ తర్వాత మిగతా డివోటీస్ చదవండి. తర్వాత మనం కథ చెప్పుకుందాం. వక్షస్థల స్పర్శ రుగ్న మహేంద్రవాహ वक्षस्थलस्पर्शरुग्णमाहेन्द्रवाः దంతైర్విడంబిత కుకుబ్జుష ఊఢహాసం दन्तैर्विडम्बितकुब्दशहूडहासम् సద్యో సద్యోషుభిः సహ వినేష్యతి దారహర్తుర్ सद्योषुभिः सह विनेष्यति दारहर्तु विस्फूर्जितैर्धनुष उच्चरतोधिसैन्ये विस्फूर्जितैर्धनुष उच्चरतोऽधिसैन्ये वक्षस्थलस्पर्शरुग्णमहेन्द्रवाः
వక్షస్థలస్పర్శరుగ్మని మహేంద్రవాహ దంతేర్విడంబిత కుకుబ్జుస ఊఢహాసం దంతైర్విడంబిత కకుబ్జశ ఊఢహాసం సద్యోషుభిः సహ వినేష్యతి ధారహర్తుర్ సద్యోషుభిः సహ వినేష్యతి దారహర్తు విస్ఫూర్జితేర్ధనుష ఉచ్చరతోద్దిశైన్యే విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోది సైన్యే వక్షస్థలస్పర్శరుగ్మమహేంద్రవాహ అక్షస్థలస్పర్శరుగ్న మహేంద్రవాహ దంతేర్విడంబితకుకుబ్జుస ఊఢహాసం దంతైర్విడంబిత కకుబ్జశ ఊఢహాసం సద్యోషుభిः సహ వినేష్యతి ధారహర్తుర్ సద్యోషుభిः సహ వినేష్యతి దారహర్తుర్ విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోద్దిశైన్యే విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతదోది సైన్యే ఇంకో 2 సార్లు చెప్తాం ప్రభు. వక్షస్థలస్పర్శరుగ్మమహేంద్రవాహ వక్షస్థలస్పర్శరుగ్న మహేంద్రవాహ దంతేర్విడంబితకకుబ్జుస ఊఢహాసం దంతైర్విడంబితక కుబ్జశ ఊఢహాసం సద్యోషుభిः సహ వినేష్యతి ధారహర్తుర్ సద్యోషుభిः సహ వినేష్యతి దారహర్తుర్ విస్ఫూర్జితేర్ధనుష ఉచ్చరతోదిశైన్యే విస్ఫూర్తిధైర్ధనుష ఉచ్చరతోది సైన్యే వక్షస్థలస్పర్శరుగ్నమహేంద్రవాహ వక్షస్థలస్పర్శరుగ్న మహేంద్రవాహ దంతేర్విడంబితకకుబ్జుస ఊఢహాసం దంతైర్విడంబిత కుబ్జశ ఊఢహాసం సద్యోషుభిः సహ వినేష్యతి ధారహర్తుర్ సద్యోషుభిः సహ వినేష్యతి దారహర్తుర్ విస్ఫూర్జితేర్ధనుష ఉచ్చరతోదిశైన్యే విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోది సైన్యే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మిగతా డివోటీస్ ఇప్పుడు చెప్పవచ్చు. హరే కృష్ణ హరే ప్రభు. ప్రణామాలు ప్రభు. వక్షస్థల స్పర్శ రుగ్మ మహేంద్రవాహాం దంతైర్వడంబిత కుబ్జుష ఊఢహాసం సద్యోసుభి సహ వినేష్యతి దారహత్తు విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోది సైన్యే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. వక్షస్థలస్పర్శరుగ్నమహేంద్రవాహ దంతైర్విడంబితకుకుబ్జశ ఊఢహాసం సద్యోసుభిः సహ వినేష్యతి దారహర్తుర్ విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోది సైన్యే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. వక్షస్థల స్పర్శ రుగ్న మహేంద్రవాహ దంతైర్విడంబిత కుబ్జశవోఢహాసం సద్యోసుభి సహ వినేష్యతి దారహర్తు విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోది సైన్యే. హరే కృష్ణ. వక్షస్థలస్పర్శరుగ్నమహేంద్రవాహ దంతేర్విడంబితకకుబ్జుస ఊఢహాసం సద్యోషుభిः సహ వినేష్యతి ధారహర్తుర్ విస్ఫూర్జితేర్ధనుష ఉచ్చరతోది సైన్యే. Translation by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. When Ravana was engaged in the battle, the trunk of the elephant which carried the king of heaven Indra broke in pieces, having collided with the chest of Ravana, and the scattered broken parts illuminated all directions. Ravana therefore felt proud of his prowess.
and began to loiter in the midst of the fighting soldiers, thinking himself the conqueror of all directions. But his laughter, overtaken by joy, along with his very air of life, suddenly ceased with the tingling sound of the bow of Ramachandra, the personality of Godhead. Purport by His Divine Grace, A.C. Bhaktivedanta Swami, Srila Prabhupada. Srila Prabhupada ki jai. However powerful a living being may be, when he is condemned by God, no one can save him. And similarly, however weak one may be, if he is protected by the Lord, no one can annihilate him. రావణుడు యుద్ధము చేయునప్పుడు అతని వక్షస్థలము ఢీకొని నందున స్వర్గాధిపతి ఇంద్రుని వాహనమగు ఏనుగు యొక్క దంతములు ముక్కలై ఆ చెల్లా చెదరైన ముక్కలు సమస్త దిక్కులను ప్రకాశింపజేసెను. తత్కారణమున రావణుడు తన పరాక్రమమును మిగులు గర్వించి తానే సర్వదిగ్విజేతనని తలచుచు పోరాడు సైనికుల నడుమ విహరించెను. కానీ శ్రీరామచంద్రుని ధనుష్కారముచే అతని ఆనందాతిశయ హాసము ప్రాణవాయువుతో సహా అకస్మాత్తుగా అంతమయ్యెను. భాష్యము: జీవుడు ఎంతటి శక్తి సంపన్నుడు అయినా భగవంతునిచే శపించినప్పుడు ఎవ్వరునూ అతనిని రక్షింపజాలరు. అదే విధముగా మనుజుడు ఎంతటి బలహీనుడైనను శ్రీకృష్ణ భగవానునితో అతడు రక్షింపబడినచో ఎవరునూ అతనిని నశింపజేయజాలరు. సో ఈరోజు మనము రామచంద్ర పాస్ట్ టైం చూస్తున్నాము, రామచంద్ర లీల. సో ఇది ఆల్మోస్ట్ మన ఇండియాలో ప్రతి ఒక్కరికి రామచంద్ర యొక్క పాస్ట్ టైం వినుంటారు, చూసుంటారు, టీవీలో, సీరియల్స్లో, తర్వాత బుక్స్లో చదువుంటారు, లేదా కథల ద్వారా వినుంటారు. సో రావణుడు ఎంత బలంగా ఉండేదంటే ఇంద్రుడు దేవతలకు రాజు అయిన ఇంద్రుడు ఒకసారి ఆయనతో యుద్ధం చేసేటప్పుడు ఆ ఫోర్స్తో ఆ ఐరావతం, ఇంద్రుడి యొక్క వాహనం ఐరావతం ఢీకొని, ఆయన ఛాతీకి ఢీకొని ఆ పండ్లన్నీ ముక్కలు అయిపోయాయి అనమాట. ఏనుగు దంతాలు చెల్లా చెదరైపోయి నలుదిక్కులా ప్రకాశింపజేశాయి అన్నమాట. సో అట్లా ఇంకా నాకు ఎవ్వరు సాటి లేరు అని గర్వంతో నవ్వుతూ తిరుగుతూ ఉన్న ఈ రావణుణ్ణి శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? ఆయన యొక్క ధనుష్షు యొక్క టంకారం, ఆ సౌండ్ తోటి ఆ బాణం వెళ్ళిపోయి ఆ ఛాతీని, ఆ యొక్క హృదయాన్ని ఛేదించేసేసి ఆయనే ఇమ్మీడియట్గా చనిపోయాడు అనమాట. సో అది ఈ శ్లోకం యొక్క అర్థము, సింపుల్గా చెప్పాలంటే. ఇంకా పర్పోర్ట్లో ఏం చెప్తున్నారు? కృష్ణ భగవానుడు ఎవరన్నా ఇంకా సంహరింపబడాలి అని నిర్ణయించుకుంటే ఇంకా వాళ్ళని ఎవ్వరూ రక్షించలేరు. ఒకవేళ కృష్ణ ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంతటి స్ట్రాంగ్ వ్యక్తి అయినా సరే, ఒకవేళ కృష్ణ నేను ఇతన్ని రక్షిస్తాను అని అనుకుంటే ఇంకా అతన్ని ఎవ్వరూ ఏ విధంగా కూడా ఏమీ చేయలేరు, శిక్షించలేరు కూడా. సో అది కృష్ణ భగవాను యొక్క విశిష్టత. సో మారే కృష్ణ రాకేకి, రాకే కృష్ణ మారేకి. కృష్ణ ఒకసారి ఎవరినన్నా కాపాడాలి అని తలుచుకుంటే ఇంకా వారిని ఎవ్వరూ హాని చేయలేరు వాళ్ళకి. కృష్ణ ఒక్కసారి వీళ్ళని నేను సంహరించాలి అని తలుచుకుంటే ఇంకా వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరు. అది ఈ శ్లోకం యొక్క మీనింగ్. సో ఈరోజు మనము రామాయణం నుంచి కొన్ని పార్ట్స్ తీసుకుందాం. ఎందుకంటే మనం రామాయణం చెప్తూ పోతే కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు కూడా చెప్పుకోవచ్చు. సో కొన్ని సంఘటనలు చూద్దాం రామాయణంలో. మనకు లెసన్స్ దేని ద్వారా వస్తాయి, మనం ఎలా రామాయణం తీసుకొని మనం ఎలా పాటించాలి అనేది, కొన్ని లెసన్స్ ఏం నేర్చుకోవాలి మనం, ఎస్పెషల్లీ ఈ రామాయణ పాస్ట్ టైం తోటి, రామలీల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని. సో ఇప్పుడు మీరు చూస్తే దశరథ్ మహారాజుకి 3 భార్యలు. సో అందులో కౌసల్యాదేవి, కైకేయదేవి అండ్ సుమిత్రాదేవి. సో అనౌన్స్ చేస్తారు. సో ఫస్ట్ ఏం చేస్తాడు?
ఆయన 60 సంవత్సరాలు రాజ్యాన్ని పాటించాడు దశరథ మహారాజు. ఒకరోజు అనౌన్స్‌మెంట్ చేస్తాడనమాట. సభలో అందరికి వచ్చేసి అందరికి మధ్యలో అనౌన్స్‌మెంట్ చేస్తున్నాడనమాట. నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. ప్లస్ రామచంద్రాని యువరాజు అయిన రామచంద్రాన్ని రాజుగా ప్రకటిద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడంతే. చెప్పగానే ఇమ్మీడియట్‌గా భయంకరమైన సౌండ్ వస్తుందనమాట. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆ చప్పట్ల ధ్వని ఎలా ఉంది అంటే ఆకాశం, కింద, నేల అన్నీ దద్దరిల్లిపోతున్నాయి. అప్పుడు మంత్రిని పిలిచి ఈ సౌండ్ ఏంటి? ఇంత బాగా సౌండ్ వచ్చింది అని అడుగుతాడనమాట. అప్పుడు ఆ మంత్రి మీరు నన్ను ఏమీ శిక్షించరు అని చెప్తే నేను నిజంగా చెప్తాను మీకు అంటాడు. పర్లేదు పర్లేదు చెప్పు ఏంటి అసలు ఏం జరిగింది ఇక్కడ అని. అంటే మీరెప్పుడైతే రిటైర్ అయితాం అంటున్నారో ఇమ్మీడియట్‌గా ఆ సంతోషం పట్టలేక ఈ 60 సంవత్సరాల పాలనలో ఈ ఒక్క నిర్ణయం మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు రిటైర్ అయిపోతున్నారని చెప్పేసి. అందుకే అందరూ హర్షం వ్యక్తం చేస్తూ అందరూ చప్పట్లు కొడుతున్నారు. అది ధ్వని అంటాడు. అంటే అదేంటి నేను ఇంత చెడ్డగా పరిపాలించానా? నేనెప్పుడు రిటైర్ అయితానంటే ఇంత సంతోషపడుతున్నారు జనాలంటే ఇమ్మీడియేట్‌గా ఆయన అంటాడన్నమాట. యెస్. యెస్. రామచంద్ర పేరు తీశారు గదా మీరు. రామచంద్రాని రాజ్యాభిషేకం చేస్తానని మీరు ప్రకటించారు కదా! ఆ హర్షంలో ఆయన రామచంద్రుడు ఎవరు? మీ కొడుకే గదా! అప్పుడు ఆయన అనుకుంటాడు. ఓహ్! నా కొడుకే, నా కొడుకే. సో, తండ్రి తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలు ఎదిగినప్పుడు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. సో, అట్లా ఆహ్, ఆ యొక్క ఎపిసోడ్‌లో అందరూ చాలా హర్షంగా ఉంటారు. సో, రామచంద్రకి చెప్తారనమాట. రేపు నీ యొక్క రాజ్యాభిషేకం అని చెప్పేసి. సో, ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. మొత్తం ఊరంతా, జనమంతా, రాజ్యమంతా హ్యాపీగా ఉంటారు. ఒక్క వ్యక్తి తప్ప. హ్మ్. ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే మంతర. సో, ఈ మంతర ఏం చేస్తుంది? కైకేయి దగ్గరికెళ్తుంది. కైకేయి దగ్గర పని మనిషి ఆమె. దాసి. సో, కైకేయి దగ్గరికి వెళ్ళగానే చాలా హ్యాపీగా ఉంటుందనమాట. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు మహారాణి ఇంత సంతోషంగా ఉన్నారంటే, ఇంకేంటి నా రామచంద్రుడికి రేపు పట్టాభిషేకం అవుతుంది గదా! ఇంక సంతోషం లేకుండా నేనెలా ఉంటాను అనంటే అని ఆమె నగలు అడగకుండా తీసిచ్చేస్తుందనమాట. నగలు అవన్నీ ఇచ్చేస్తుంది ఈ ఈ యొక్క దాసికి. నేను నగల కోసం రాలేదు. నీకొక విషయం చెప్దామని వచ్చానంట. ఏంటి చెప్పు అంటుంది. ఓహ్! ఓహ్! నువ్వెంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. నువ్వు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నావు. నువ్వెంత అమాయకంగా ఉన్నావు. రాజ్యాభిషేకం తర్వాత రాజ్యాభిషేకం అయ్యేదెవరికి? రాముడికి. అవును. నా రామునికే గదా! రాజ్యాభిషేకం అయ్యేది. ఆ! సో, నేను చాలా సంతోషంగా ఉండాలని ఇంకొక చైన్ తీసిస్తుందనమాట. అప్పుడు నేను ఈ చైన్‌ల కోసం రాలేదు అని చెప్పేసి నేనొక విషయం చెప్పాలి నీకని చెప్పి మళ్ళీ చెప్తుందనమాట. ఓకే. నువ్వేమనుకుంటున్నావు? నేను నేను ఆహ్, నీ యొక్క చెడు కనిపెడుతున్నానిక్కడ. ఒక్కసారి రామచంద్రుడు అభిషేకం జరిగిన పట్టాభిషేకం జరిగిన తర్వాత, రామచంద్రుడి యొక్క తల్లి అయిన కౌసల్య నిన్ను చిన్నచూపు చూస్తుంది. రాజు కూడా మహారాజు ఇప్పుడంతా నీతో బాగానే ఉన్నాడు. కానీ ఒక్కసారి రాజ్యం వాళ్ళకొచ్చేసిన తర్వాత యాక్చువల్లీ రాజు నిన్ను మోసం చేస్తున్నాడు. నీ కొడుక్కు ఇచ్చే రాజ్యాన్ని రామునికిస్తున్నాడు. అంటే ఇంకా ఆమె సంతోషంగా ఉంటుంది. అంతేంటి రామునికే కదా నాకు ఇచ్చేది రాజ్యం. రాముడు వాళ్ళ తల్లి కంటే నన్నెక్కువ ప్రేమిస్తున్నాడు. నాకు కూడా రాముడంటే చాలా ఇష్టం. మా మధ్యలో అంత ప్రేమ ఉంది అని అంటుంది. అంటే ఓ పిచ్చి ఎప్పుడైతే ఈ అభిషేకం జరిగిన తర్వాత నిన్ను ఈ రాజ్యం నుంచి బహిష్కరించేస్తుంది. నిన్ను ఒక దాసిలాగా చూస్తుంది కౌసల్య. ఫస్ట్ పాయింట్ చెప్తుంది. రెండోది నీ భరతుడు నీ భరతుడిని పంపించేస్తారు. ఆల్రెడీ ఇదంతా భరతుడు లేనప్పుడు ఇదంతా నిర్ణయం తీసుకున్నారు. భరతుడికి రాజ్యంలో స్థానం ఉండదు. రెండోది. మూడోది నీ యొక్క తండ్రి ఆహ్, కైకేయ రాజ్యానికి హ్మ్. సీతాదేవి వాళ్ళ తండ్రి. ఆయనే ఎప్పుడూ పొంచి ఉన్నాడనమాట. నీ రాజ్యం ఆక్రమించుకుందామని చెప్పేసి. ఎప్పుడైతే ఇది అయిపోయిందో నీ యొక్క తండ్రి రాజ్యాన్ని కూడా ఆహ్, దశ ద ద సీతామాత యొక్క తండ్రి ఆక్రమించేసేసుకుంటాడు. సో, నీకేమి ఉండదు. ఇంక నువ్వు దాసిలాగా అయిపోతావు. నువ్వు దాసిలాగా అయిపోతే నా పనేంటి? సో, ఇట్లా చెప్తుందనమాట. ఇట్లా చెప్పగానే ఆమె మైండ్ అంతసేపు చాలా సంతోషంగా ఉన్నదెల్లా ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా
చాలా చాలా క్రోధంగా తయారైపోతుంది. చాలా చాలా క్రోధంగా ప్లస్ చాలా డిఫరెంట్‌గా తయారైపోతుంది అనమాట. సో, ఇది అసోసియేషన్. హ్మ్. మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నాం, మనం ఎవరి దగ్గర వింటున్నాము, ఏ విషయాలైనా సరే అది చాలా ఇంపార్టెంట్. సో, అందుకని మనము గమనించుకోవాలి. మనం ఎవరి అసోసియేషన్‌లో ఉన్నాం. ఇప్పుడేం చేశారంటే యాక్చువల్లీ కైకేయి చాలా సంతోషంగా ఉంది. ఈ ఎప్పుడైతే ఈ మంథర వచ్చేసి ఈ విషయాన్ని చెప్పి 4 మాటలు చెప్పి అవి క్షుణ్ణంగా ఆమె విన్నదో, అప్పుడు ఆమె ఒక బాక్స్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఓకే. ఒక బాక్స్‌లోకి వెళ్ళిపోయి ఇప్పుడేం చేస్తుంది? ఆమె కోపంగా ఉంది. ఆమెకి అవమానం జరుగుతుంది అని నమ్మింది. ఇప్పుడేం చేస్తుంది? ఆమె ద్వారా మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ దశరథ మహారాజు దగ్గరికి వెళ్తుంది. అని ఈమె గుర్తు చేస్తుంది. నీకు 2 వరాలిచ్చాడు మీ యొక్క మహారాజు అంటే, అవునా? నేను మర్చిపోయాను ఏంటి అవి అంటుంది. నువ్వే నాకు చెప్పావు. ఎవరు చెప్పారు నీకంటే నువ్వే నాకు చెప్పావు. ఒకరోజు సంతోషంగా నువ్వే నాకు చెప్పావు. అప్పుడు ఒకసారి యుద్ధంలో దశరథ మహారాజుకి యుద్ధంలో హెల్ప్ చేస్తే ఆహ్, దశరథ అంటే 10 డైరెక్షన్‌లో రథాన్ని తీసుకువెళ్తూ యుద్ధం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయన్నమాట దశరథ మహారాజుకి. సో, అట్లా ఒకసారి యుద్ధం చేస్తూ, చేస్తూ ఒకసారి ఆయనకి యుద్ధంలో క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు, మూర్ఛపోయినప్పుడు ఈమె ఆ రథాన్ని తీసుకొని వేరే కాడికి వెళ్ళిపోయి ఈయన ప్రాణాన్ని కాపాడుతుందనమాట. అప్పుడు ఆయన వరం ఇస్తాడు. 2 వరాలు. అంటే ఇప్పుడు నాకేమొద్దు తర్వాత అడుగుతానని చెప్తుందనమాట. సో, అట్లా ఆ యొక్క వరాలు ఇప్పుడు నువ్వు అడగాలి. ఫస్ట్ వరం ఏమని కోరుకో అంటే రాజ్యము రాముడికి కాకుండా భరతుడిని పట్టాభిషేకం చేయాలి. రెండోది రామచంద్రుడిని వనవాసానికి 14 సంవత్సరాలు పంపించాలి. అంటే ఆయన అంటున్నాడనమాట. అయ్యో! ఇప్పుడు ఇదంతా చెప్పేసింది. ఎవరికి? దశరథ మహారాజుకి. సో, దశరథ మహారాజుకి ఇంకా ఎలా అవుతుందంటే, ఆయనకు గుండెలు మొత్తం పగిలిపోయినట్టు అయిపోతుంది. పగిలిపోయినట్టు అయిపోయి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆహ్, ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక శోక గదిలోకి వెళ్ళిపోయింది. శోక గదిలోకి వెళ్ళిపోయి, ఈయన మచ్చిక చేసుకుందామని వెళ్ళినప్పుడు నేనేం చేయాలి నీకు అంటే, "నువ్వు నాకు మాటిచ్చావు కదా! 2 వరాలిస్తా" అని చెప్పి, "వెనకకు తగ్గవు కదా!" అని చెప్పి, అప్పుడు ఈ 2 వరాలు అడుగుతుందనమాట. ఓకే. పట్టాభిషేకం ఒకవేళ రామచంద్రుడికి కాకుండా భరతునికి ఇవ్వాలంటే నేను చేస్తాను. కానీ రామచంద్రుడు చేసిన ప్రాబ్లమ్ ఏంటి? ఆయన చేసిన తప్పేంటి? ఆయనను వనవాసానికి ఎందుకు పంపించాలి? అని ఇంకా ఆయన గట్టిగా తిడుతూ ఉంటాడిగ. ఆ! తిడుతూ ఉండి నువ్వు ఒక సర్పంలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇప్పుడు ఒక పాము విష సర్పంతో ఉన్నట్టే ఉన్నాను ఇన్ని రోజులు అని చెప్పేసి. సో, ఇప్పుడు ఈమె ఒక బాక్స్‌లోకెళ్ళిపోయింది. ఆ! తర్వాత ఎప్పుడైతే దశరథ మహారాజు వింటాడో, ఆమె ఒక దశరథ మహారాజు కూడా ఒక బాక్స్‌లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన చాలా దిగ్భ్రాంతిలో ఉన్నాడు. ఆవేదన ఆయన ఏడుస్తున్నాడు. ఆ! ఇంకా ఆయనకి ఎలా చెప్పాలి ఇప్పుడు రామచంద్రుడికి ఎలా చెప్పాలి ఈ విషయం? నేను చెప్పలేను నువ్వే చెప్పేసేయి అంటుంది. సో, ఇప్పుడు రామచంద్రుడిని పిలిపిస్తారు. సో, రామచంద్రుడొచ్చి చాలా నవ్వుతూ, చిరునవ్వుతో వస్తాడనమాట. చిరునవ్వుతో వచ్చినప్పుడు, అప్పుడు ఈ తల్లి ఈమె చెప్తుందనమాట. ఎవరు? ఆహ్, కైకేయి. నీ స్థానంలో భరతుడికి పట్టాభిషేకం జరుగుతుంది. నువ్వు ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోవాలి. 14 సంవత్సరాలు వనవాసం. సో, ఇది చెప్పగానే రామచంద్రుడు మాత్రం ఏ బాక్స్‌లోకి వెళ్ళలేదు. అదొకటి మనం గ్రహించాలి. ఓకే. సో, రామచంద్రుడు ఎలా చిరునవ్వుతో అక్కడికి వెళ్ళాడో, అదే చిరునవ్వుతో అక్కడ సంభాషణ తీసుకున్నాడు. అదే చిరునవ్వుతో బయటికొచ్చాడు. అంటే దశరథ మహారాజు ఎంత కోపం వచ్చేసింది ఆయనకి, ఈమె ఇలా చేసినప్పుడు. చాలా కోపం వచ్చేసింది. ఆయన ఒక బాక్స్‌లోకి ఎంటర్ అయిపోయాడు. ఈమో బాక్స్‌లో ఉంది. కానీ రామచంద్ర మాత్రం ఏ బాక్స్‌లోకి వెళ్ళలేదు. ఆయన ఎంత సంతోషంగా ఉంచాడో ఈ వార్త వినేసి, అంత సంతోషంగా మళ్ళీ తిరిగి వెళ్ళి నార వస్త్రాలు అవన్నీ ఏసేసుకొని ఆయన అడవికి వెళ్ళడానికి సిద్ధంగా అవుతున్నాడు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా లక్ష్మణ్ వస్తాడు. లక్ష్మణ్ వచ్చేసి, "ఇదేంటి నేను విన్నది నిజమేనా? నిన్ను దేశ బహిష్కరణ చేస్తున్నారు. నీ స్థానంలో భరతుడికి పట్టాభిషేకం ఇదేం న్యాయము? మన తండ్రిని నేను సంహరిస్తానిప్పుడు. యుద్ధం చేసేసి ఆయనని నేను చంపేస్తాను." ఆయన ఒక బాక్స్‌లోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఓకే. ఈ బాక్స్ అనేది మనకు ముందు ముందు తెలుసుకోవడానికి క్లియర్‌గా అర్థం కావడానికి చెప్తున్నాను ఇట్లా. సో, ఈయన కోపంగా ఉన్నాడు. ఒకసారి బాక్స్‌లో ఉంటున్నాడు. ఒకసారి బాక్స్ బయటికొస్తున్నాడు. సరే రామచంద్ర అంటున్నాడు, "లేదు లేదు. నువ్వు
మన తండ్రి గురించి అలా అనుకోకు. ఆయన క్లిష్టమైన పరిస్థితిలో అలాగా చేశాడు. తండ్రి మాట నిలబెట్టడం మన ధర్మం. సో, నేను వెళ్తున్నాను రాజ్యానికి. అంటే నువ్వెక్కడికి వెళ్తే నీ సహాయానికి నేనొస్తాను అని చెప్తే, సరే అంటాడు. సో, ఒకసారి కోపంగా, ఆహ్, ఒకసారి బాక్స్‌లోకి, ఒకసారి బాక్స్ బయటికొస్తున్నాడు. ఎవరు? లక్ష్మణుడు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనకు కూడా ఎవరైనా డివోటీస్ కానీ, నాన్ డివోటీస్ కానీ ఏదైనా విషయం చెప్పినప్పుడు, మన లోపట వ్యవహారం ఏముందో, మనము గట్టిగా ఒత్తిడికి గురైనప్పుడు అదే బయటకొస్తుంది. ఎవరన్నా వచ్చి మనల్ని ఒక మాట అన్నారు. మనం సంతోషంగా ఉన్నాం. మనం హ్యాపీగా ఉన్నాం. అంతా బాగానే జరుగుతుంది. ఎవరన్నా వచ్చి ఒక అవమానం చేశారంటే మనం ఏం చేస్తున్నాం? ఇమ్మీడియేట్‌గా బాక్స్‌లోకెళ్తున్నాం. మనం బాక్స్‌లోకెళ్ళగా ఇంకొక వేరే వాళ్ళని కూడా మనం బాక్స్‌లోకి పంపిస్తున్నాం. వాళ్ళ బాక్స్‌లోకి. సో, రామచంద్ర ఏం చేశాడు? ఇంత క్లిష్టమైన పరిస్థితి. నువ్వు రాజ్యాభిషేకం చేసుకునే వాడివి తెల్లారి, మళ్ళొచ్చేసి నువ్వు అడవిలోకెళ్ళాలి. నీకు కాదు రాజ్యం ఇచ్చేది వేరే వాళ్ళకి. ఇక్కడ అధర్మం జరిగింది. ఇట్లా అని అన్నీ అర్థమైనాయి. అయినా కూడా ఆయన ఏ బాక్స్‌లోకి ఎంటర్ కాలేదనమాట. ఆయన లోపటేదుంది అదే ఉంది బయట. సో, మనం ఎప్పుడన్నా ఒత్తిడికి గురయ్యామనుకోండి, ఎవరన్నా మనల్ని అవమానించినప్పుడు, ఎవరన్నా మనల్ని ఏదన్నా మాట అన్నప్పుడు, లేదా ఏదన్నా చెడు మాటలన్నప్పుడు, ఏదన్నా మనకు నచ్చని అన్నప్పుడు, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రామచంద్ర ఆ బిహేవియర్ చూపించాడనమాట. మర్యాద పురుషోత్తమ. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. సో, ఇక్కడ లక్ష్మణ్ ఏం చేస్తున్నాడు? ఆయన బాక్స్‌లో కొద్దిసేపెళ్ళాడు. మళ్ళీ రామచంద్ర వినగానే మళ్ళీ బయటికొచ్చేసాడు. సో, ఆయన బాక్స్ లోపటికి బయటికి వెళ్తున్నాడనమాట. మనం కూడా అట్లా గైడెన్స్ తీసుకోవాలి. ఒకవేళ మనకలా అనిపించినప్పుడు మనం ఏం చేయాలి? డివోటీ గైడెన్స్ తీసుకోవాలి. బాక్స్‌లో లేని డివోటీస్‌ని. ఆ ఒత్తిడిలో లేని డివోటీస్ దగ్గరికి వెళ్లి మనం కన్సల్ట్ కావాలి. ఓహ్! పలాని వ్యక్తి నన్నిలా అన్నాడు. పలాని మాతాజీ నన్నిలా అన్నది. లేదా ఈ వ్యక్తి నాన్ డివోటీ ఇలా ప్రవర్తించారు. మనం ఏం చేయాలి? ఇది కరెక్టా? అది తప్పా? ఏది కరెక్ట్? అట్లా. సో, ఇదొక లెసన్ మనం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత సీతామాత ఇప్పుడు వాళ్ళు వనవాసంలోకెళ్లారు. సో, సీతామాత ఆహ్, ఒక బంగారు లేడీ వస్తుందక్కడికి. సో, బంగారు లేడీ రాగానే ఇమ్మీడియేట్‌గా రామచంద్రుడు ఆహ్, చూసి, "ఓహ్! రామచంద్ర నాకు ఈ బంగారు లేడీ కావాలి. అది ఎంత అందంగా ఉంది చూడు. ఎంత చక్కగా ఉంది చూడు. నాకది తెచ్చిపెడతావా?" అని చెప్పేసి రాముడిని అడుగుతుందనమాట. అప్పుడు రాముడు బాణాలు తీసుకొని వెళ్తుంటాడు. అప్పుడు లక్ష్మణ్ అంటాడనమాట, "రామచంద్ర, అన్నయ్య, మీ సృష్టి మొత్తంలో బంగారు లేడీని మీరు సృష్టించలేదు కదా! 84,00,000 జీవరాశుల్లో ఇది లేదు. ఇది మాయ అది. మీకు తెలుసు, నాకు తెలుసు. అందరికీ తెలుసిది. మరి మీరెందుకు బాణాలు తీసుకొని వెళ్తున్నారు?" అనే ప్రశ్న అడుగుతాడనమాట. అప్పుడు రామచంద్ర అంటాడనమాట, "ఇన్ని రోజులు సీతామాత నన్ను కావాలనుకుంది. ఇప్పుడు నన్ను కాకుండా బంగారు లేడీని అడుగుతుంది. అంటే నేనిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి." సో, అట్లాగే మనం కూడా ఎప్పుడైనా భగవంతుని ప్లెజర్ మినహా, భగవంతుని సంతోషం మినహా మనం సంతోషపడాలి. మన కోసం ఒకటి కావాలి. ఆ! మన ఫ్యామిలీ మెంబర్స్, మన అక్కా చెల్లెళ్ళు, మన అన్న తమ్ముళ్ళు, మన యొక్క ఇల్లు, భగవంతుని సేవలో కాకుండా మన సేవలో, మన తృప్తి అన్నప్పుడు ఏమవుతుంది? భగవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, రామచంద్ర దూరంగా వెళ్ళిపోయాడు. సో, అది ఫస్ట్. ఎప్పుడైతే మనం భగవంతుని తృప్తి కాకుండా, మన తృప్తి గురించి ఏదన్నా మనము ప్రాకులాడుతూ ఉంటే ఏమవుతుంది? భగవంతుడు మన నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఫస్ట్ పాయింట్ జరుగుతుందది. సో, ఆ తర్వాత లక్ష్మణుడు అక్కడ కాపలా ఉంటాడు. హ్మ్. కాపలా ఉండేసి చాలా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత, "ఓహ్! సీత, ఓహ్! లక్ష్మణ" అని అరుస్తూ ఆ మరిచి రాక్షసుడు ప్రాణ ప్రాణం వదిలేస్తాడు. ఈ వాయిస్ వినగానే సీతామాత ఏమంటుంది? "లక్ష్మణ నువ్వెళ్ళు. రామచంద్రుడికేమన్నా అయిందేమో నువ్విప్పుడు ఆహ్, చూసిరా." లక్ష్మణ ఎవరు? గురుతత్వ. సో, ఆయనేమంటాడంటే, రామచంద్రుడిని ఈ మొత్తం అన్నీ ఈ మొత్తం క్రియేషన్ మొత్తంలో, ఈ సృష్టి మొత్తంలో రామచంద్రుడిని ఓరించేవారు ఇంకెవ్వరు లేరు. నువ్వేమి టెన్షన్ పడకు. ఏమి కాదు. అన్నకి ఏమి కాదు. అంటే గురువు మనకి ఒకటి చెప్తున్నాడనమాట. గురువు చెప్పింది మనం తీసుకోవాలి. గురువు చెప్పింది చెప్పిన విధంగా మనం తీసుకోవాలి. అలా కాకుండా గురువును కూడా చెప్పిన మాట వినదనమాట అప్పుడు సీతామాత.
అలా కాకుండా ఇంకా కొంచెం అపరాధం కూడా చేస్తుంది. ఓకే. ఆమె చేసిన అపరాధం ఏంటి? చాలా ఘాటుగా మాట్లాడుతుంది. ఆ! ఓహ్! నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ మాకు సేవకొచ్చింది. అన్న లేని టైంలో నాతోని నువ్వు ఏకాంతంలో అనుభవించడానికున్నావా? అని చెప్పేసి దూషిస్తుందనమాట. సో, అక్కడ వైష్ణవ అపరాధం జరుగుతుంది. సో, ఆ అపరాధానికి ఏమవుతుంది? లక్ష్మణ ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడింక. వెళ్ళిపోయి ఒక గీత గీస్తాడు. ఈ గీత గీసి, ఓకే. ఈ గీత లోపటుంటే నువ్వు చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటావు. మరి అన్న లేడు, నేనుండము. ఈ వచ్చేంత వరకు ఈ గీత బయటికి నువ్వు వెళ్ళకూడదు. ఓకే. ఆ ఇన్‌స్ట్రక్షన్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గురువు కూడా లేడు దగ్గర. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు వెళ్ళిపోయాడు. మనకి భగవంతుడిని మినహా ఏదైనా కోరిక ఉంటే భగవంతుడు దూరం అవుతుంటాడు. సెకండ్, గురువు ఆశ్రయంలో ఉండాలి. ఆ గురువును కూడా మనం ఆశ్రయం తీసుకోలేదనుకో, గురువును కూడా మనము ఆహ్, పంపించేసామనుకో, ఆ మాట వినలేదనుకో గురువు చెప్పిన వాక్కు, అప్పుడేమవుతుంది? మనం డేంజరస్ పొజిషన్‌లో ఉంటాం. అప్పుడు 10 తలల రావణుని చేతిలో చిక్కుతాం. ఈ 10 తలల రావణుడు దాన్ని ఏంటి అంటే 10 తలలు ఏంటి అంటే 5 ఇంద్రియ ఆహ్, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఓకే. 5 జ్ఞానేంద్రియాలేంటి? కళ్ళు, చెవులు, ఆహ్, నాలుక ప్లస్ చర్మము, ప్లస్ ముక్కు. ఇవి జ్ఞానేంద్రియాలు. దీనితోటి మనం తెలుసుకోగలుగుతాం ఏదైనా. కర్మేంద్రియాలు ఈ 5టితో పనులు చేయగలుగుతాం. ఏంటది? 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మలద్వారం, మూత్రద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలకి మనము వశంలోకి అయిపోతామనమాట. వాటి గుప్పెట్లోకి వెళ్ళిపోతాం. సో, అలా సీతామాత అట్లా గుప్పెట్లోకి వెళ్ళిపోయిందనమాట. సో, ఫస్ట్ ఏం జరుగుతుంది? ఒక జీవికి ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? రామచంద్ర, భగవంతుడు కృష్ణకి ప్రీత్యర్థం కాకుండా నా ప్రీత్యర్థం అని ఏదన్నా ఆలోచించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ దూరమవుతాడు. రెండోది మనం గురు సంరక్షణలో ఉండాలి. ఆ గురు సంరక్షణ అంటే ఎవరు? లక్ష్మణ సంరక్షణలో. సో, లక్ష్మణ సంరక్షణలో గురువు చెప్పినట్టు వినకపోతే ఏమవుతుంది? మనం ఈ 10 ఇంద్రియాలకి లోబడతామనమాట. ఈ ఇంద్రియాలు మనల్ని మింగేస్తాయి. అలా అపహరించేసి సీతామాతని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు సీతామాత ఆమె యొక్క ప్రాబ్లమ్ అర్థమవుతుంది. ఆమె చేసిన తప్పు తెలుసుకుంటుంది. సో, తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆమె కంప్లీట్ ఎప్పుడూ రామచంద్రుడి యొక్క మా ఆలోచనలోనే ఉంటుందనమాట. ఆమె రామచంద్రుని నామం తీసుకొని ఎల్లప్పుడూ ఆమె జపం చేస్తూ ఉంటుందనమాట. మనం కూడా అట్లా చాంటింగ్ చేయడం. కృష్ణ భగవానుడి నామం తీసుకోవడం. ఎట్లాగొట్లాగ ఇక్కడ పడ్డాము. దేవుడికి దూరంగా వచ్చాము. ఆ! ఈ ప్రాపంచిక లైఫ్‌లో పడ్డాము. ఇప్పుడేం చేయాలి మనము? ఓకే. మనం చాంటింగ్ చేయాలి. ఎప్పుడైతే మనం చాంటింగ్ చేసి మళ్ళీ భగవంతుని తలుచుకోవడం మొదలుపెడతామో, అప్పుడు మళ్ళీ గురువు మన దగ్గరకొస్తాడు. హనుమంతుడి రూపకంగా. సో, హనుమంతుడు వచ్చిన రూపం మళ్ళీ గురువు. సో, అట్లా హనుమంతుడొచ్చేసి ముద్ర ఇస్తాడు. ముద్రిక ఇచ్చేసి రామచంద్రుడొస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడని చెప్పి, తర్వాత రాముడు డైరెక్ట్‌గా మళ్ళీ వచ్చేసి సీతను ఆహ్, కాపాడతాడనమాట. సో, అట్లా. సో, ఈ లెసన్స్ మనము ఆహ్, నేర్చుకోవచ్చు. ఈ పాస్ట్ టైమ్స్ ద్వారా. ఇంకా రావణాసురుడు, రావణాసురుడు ఎప్పుడైనా సరే మనము ఎవరన్నా ఒక మంచి మాట చెప్పినప్పుడు మనం వినాలి. ఎస్పెషల్లీ డివోటీస్. రైట్? మనం బయటందరికీ వింటాం గానీ, డివోటీస్ ఏదైనా చెప్పినప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకోవాలి. ఇప్పుడు మరీచి దగ్గరికి వెళ్తాడు రావణాసురుడు. రావణాసురుడు మరీచి అంటే ఆ మాయలేడి. ఆ మరీచి రాక్షసుని దగ్గరికి వెళ్ళి, చూడు నాకొక ప్లాన్ ఉంది. నేను సీతని అపహరిద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకంటే ముందు శూర్పణఖ ఆ ఎపిసోడ్ అంతా మనందరికి తెలుసు. సో, రాముడు, లక్ష్మణుడు వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే ఆమొచ్చేసి వాళ్ళను వివాహం చేసుకొని ఉందామని అనుకుంటుంది. కానీ వీళ్ళిద్దరూ గేమ్ ఆడిపోయి ఆమెను ముక్కు, చెవులు కట్ చేస్తారు. సో, ఆమెదేంటి ఇప్పుడు ఇంకా ఆమెకు రాముడి మీద వ్యామోహం ఉంది. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆమె ఒక ట్రిక్ చేస్తుంది. రావణాసురుడి దగ్గరికి పోయి సీత యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తే హ్మ్. ఈ రావణాసురుడు రాముడిని, లక్ష్మణుడిని దూరం చేస్తాడు. అప్పుడు సారీ ఆ సీతామాతను అపహరిస్తాడు. అపహరించినప్పుడు ఇంకా భార్య దగ్గర ఉండదు గదా! అప్పుడు మళ్ళీ నేనెళ్ళి రామచంద్రుని దగ్గరికి వెళ్తానని అనుకుంది. సో, అట్లా ఎళ్ళేసి ఆమె మాత యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉంటే ఆయనే ఆహ్, కామంతో
ఇమీడియట్‌గా అక్కడికి వచ్చేసి ఇప్పుడు సీతను అపహరించాలి అని ప్లాన్ చేస్తాడనమాట. చేసినప్పుడు సో, ఫస్ట్ ఈ మరీచి రాక్షసి దగ్గరికి వెళ్ళి ఆహ్, "నువ్వు బంగారు జింకలాగా వెళ్ళి ఇట్లా నటించి రాముని చాలా దూరంగా తీసుకెళ్ళు. అప్పుడు నేనెళ్లి సీతను అపహరిస్తాను." సో, మరీచి అంటాడనమాట. "సీ ఓ రావణ నువ్వు చాలా పెద్ద మూర్ఖంగా ఆలోచిస్తున్నావు. ఆ! రాముడు ఎంత పవర్‌ఫుల్ అంటే నేను, సుబాహు తాటకిని చంపిన తర్వాత నేను సుబాహు ఇద్దరం వెళ్ళాము. వెళ్ళినప్పుడు సుబాహును ఒక్క బాణంలో చంపేశాడు. నన్ను ఒక బాణం యేసేస్తే నేను 800 యోజనాస్ సముద్రంలోకి పడ్డాననమాట ఆ పవర్ తోటి. అంటే కాశ్మీర్‌లో తంతే కన్యాకుమారిలో పడ్డాను. అంత ఫోర్స్ ఉంది ఆయన బాణంలో. అప్పుడు ఎప్పుడైనా మనం ఎవరైనా తన్నామనుకోండి, నెట్టామనుకోండి, మహా అంటే ఒక 3 ఫీట్లు, 4 ఫీట్లు బాగా బలంగా ఎవరన్నా బలవంతులు తోసేసారనుకోండి, మేబీ ఒక 10 ఫీట్లు పడతారేమో ఎవరైనా. కానీ రాముడేసిన బాణానికి మరీచుడు కాశ్మీర్‌లో యేస్తే కన్యాకుమారిలో పడ్డాడంటే అంత ఫోర్స్‌ఫుల్‌గా తగిలింది ఆయనకి దెబ్బ. సో, ఆయన అంటున్నాడు ఇవన్నీ. అప్పటినుంచి నేను ఎటు చూసినా నాకు రాముడి మీద భయమవుతుంది. ఆ! ఏ ఆకు చూసినా రామ. ఎవరన్నా రా అని ఇంకొక రావణ్. ఆ రా అంటారు కదా! అనగానే నేను ఇట్లా భయపడిపోతున్నాను. మా అనే శబ్దం ఎప్పుడొస్తుంది అని. సో, అప్పటినుంచి నేను ప్రతి పుట్టల్లో, గుట్టల్లో దాచుకొని, దాచుకొని మరి తిరుగుతున్నాను. ఎప్పుడు రామ వస్తాడా నన్ను సంహరిస్తాడని చెప్పేసి. సో, ఫుల్ కృష్ణ కాన్షియస్ అయిపోతాడనమాట. ఎప్పుడు రామనామం తీసుకుంటున్నాడు. ఏది చూసినా రాముడే భయంతో కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. నువ్వు ఓడిపోతావు, మన నాశనం అయిపోతావు. అందరూ వంశం అంతా పోతుంది. నువ్వు ఈ పని మాత్రం చేయకు. సో, ఇలా చెప్తే 2 ఆప్షన్స్ ఇస్తాడు రావణాసురుడు. ఐదర్ నువ్వు నా చేతిలో చచ్చిపో, లేదా నువ్వు ఈ పని చేసి పెట్టు. అప్పుడు ఆయన ఆలోచిస్తుంటాడనమాట. ఈ రాక్షసుడి చేతిలో చచ్చిపోయే బదులు రాముడి చేతిలో చనిపోవడం ఎట్లాగో నా చావు ఖాయమైపోయింది ఇప్పుడు ఈ రెండిట్లలో. నేను పని చేయకపోతే ఇతను చంపేస్తాడు. పని చేస్తే రాముడు చంపేస్తాడు. సో, రాముడి చేతిలోనే చచ్చిపోదామని చెప్పేసి సరే అంటాడనమాట. అదయిపోయిన తర్వాత రావణాసురుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అంగదుడొస్తాడు. సో, అంగదుడు చాలా బలవంతుడనమాట. ఒకసారి అంగదుడు ఆయన యొక్క హ్మ్, గాయత్రి చేసుకుంటూ ఉంటే రావణాసురుడు వెనకకేలొచ్చేసి ఆయనను బంధిద్దామని చెప్పేసి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఆయన యొక్క తోకతోని ముడిచేసి ఆయన చేతిలో ఇట్లా, ఇట్లా పెట్టుకుంటాడు. ఇట్లా పెట్టేసి ఆయన తలని ఆయనే గాయత్రి ఫినిష్ చేస్తాడనమాట. గాయత్రి మొత్తం ఫినిష్ చేసి, ఆ గాయత్రి చేసేటప్పుడు ఆయనే రకరకాల సముద్రాల్లోకి జంప్ అవుతూ చేస్తున్నాడనమాట. సో, అట్లా ఎంతో హ్యూమిలియేషన్. ఇప్పుడు చూడండి ఎంతో బలవంతుడొచ్చేసి మనం ఇట్లా, ఇట్లా పట్టుకున్నామనుకో ఆ బలవంతుడిని. ఇలా పట్టుకొని అటు, ఇటు అసలు ఊపిరాడకుండా చేశామనుకోండి, చాలా హేళన అయిపోతుంది. సో, అప్పుడు వదిలేసిన తర్వాత వచ్చేసి, "ఓహ్! నేను యాక్చువల్లీ నీతో ఫ్రెండ్‌షిప్ చేయడానికొచ్చినాను" అని చెప్పేసి అంటే అంత బలవంతుడనమాట వాలి. సో, వాలి యొక్క కొడుకైన అంగదుడు. అంగదుడు ఫస్ట్ శాంతి దూతగా వెళ్తాడనమాట. ఆ శాంతి దూతగా వెళ్ళినప్పుడు అప్పుడు రావణుడు అంటాడనమాట. "ఓహ్! నువ్వు వాలి కొడుకువా? వాలి చాలా బలవంతుడు కదా! మరంత బలవంతమైన కొడుకు నువ్వెందుకు నీ తండ్రిని చంపింది కూడా రామచంద్రే కదా! నువ్వు రామచంద్ర సైడ్ ఎందుకున్నావు? ఆ! మనందరం కలిసి ఆయనను సంహరిద్దామంటే" చెప్తాడనమాట. సో, రాముడు దేవాది దేవుడు. నా యొక్క తండ్రి అంత బలవంతుడైన వాలినే చంపాడు. సో, నిన్ను చంపడం పెద్ద ఈజీ కాదు. నిన్ను చాలా ఈజీగా చంపేస్తాడు. సో, సీతామాతని ఇచ్చేసి నువ్వు సారీ చెప్పు. వాళ్ళ పాదాల పైన పడి క్షమాపణ చెప్పు అని అంటాడనమాట. అంటే వినడు. తర్వాత హనుమంతుడొస్తాడు. హనుమంతుడొచ్చేసి ఆయన కూడా చెప్తాడనమాట. రామచంద్రుని యొక్క లీల చ రా రామ్ రామచంద్రుని యొక్క గొప్పతనం ఇవన్నీ చెప్పి సీతామాతని ఇచ్చేసేయి. ఆ! ఇచ్చేసి నువ్వు సరెండర్ అయిపో. ఆయన పాదాలకు ఆశ్రయం తీసుకో. నో నేను తీసుకోనంటాడు. అలా కాకుండా ఆయనను బందీ చేసేసి ఆయన తోకనంటిస్తారు. హ్మ్. సో, ఇవన్నీ మనం చూసిందే. ఆ తర్వాత విభీషణుడు, వాళ్ళ యొక్క తమ్ముడైన విభీషణుడు కూడా అంటాడనమాట. నువ్విన్ని రోజులు ఎవరితో పెట్టుకున్నావో
పర్వాలేదు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే డైరెక్ట్ విష్ణుమూర్తియే ఈ అవతారంలో వచ్చాడు. సో నువ్వు ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన రాజ్యం, మన వంశం అంతా నాశనం అయిపోతుంది. నువ్వు సీతామాతని ఇచ్చేసేయి, ఆయన సరెండర్ తీసుకో, శరణాగతి తీసుకో అంటే కూడా వినడు. సో ఇంతమంది చెప్తున్నారు కౌన్సిలింగ్, ఇంతమంది చెప్పినా వినట్లేడు. మండోదరి చెప్తుంది. మండోదరి వచ్చేసి నువ్వు ఎంతో మంది స్త్రీలతో ఉంటున్నావు, ఎంతో మంది స్త్రీలు వేల లక్షల మందితో ఉంటున్నావు, కానీ సీతామాతని పంపించేసాయి, మన కులం మొత్తము మన వంశం అంతా నాశనం అయిపోతుంది. అయినా వినడు. కుంభకర్ణ చెప్తాడు, అయినా వినడు. లాస్ట్ కుబేరు దగ్గరికి వెళ్తాడు. సో కుబేర ఏం చేస్తాడంటే కుబేరు దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద బంగారు గుట్ట కనిపిస్తుంది అక్కడ. ఆ పెద్ద గుట్ట కనిపిస్తే ఈయన గోల్డ్ అంటే చాలా ఇష్టం రావణాసురుడికి. సో అలా చూస్తూ చూస్తూ కుబేరుడి దగ్గరికి వెళ్తాడు. సో కుబేరుడు అంటాడు అనమాట, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుబేరుడి యొక్క ఐలాండ్ ఈ శ్రీలంక, లంక ప్రదేశం అది ఆక్రమించేసుకుంటాడు. సో ఆ కుబేరుడితో అంటే కుబేరుడు అంటాడు అనమాట, ఇక్కడ ఇంత పెద్ద బంగారు కొండ గుట్ట ఉంది అంటే అది తీసుకోపో అంటాడు. అయితే రావణాసురుడు వచ్చేసి ఆయన ఎంతో బలవంతుడు, కైలాసాన్ని ఎత్తాడు ఆయన చేతులతోటి. సో ఆ గుట్ట మొత్తం తీసుకుందామని ఇట్లా లేపుతున్నాడు అనమాట. ఎంత లేపినా ఆ గుట్ట కదలట్లేదు, బంగారమైన గుట్ట. అస్సలు ఆ ఒక ఇంచు కూడా కదిలేయలేకపోతున్నాడు. మళ్ళీ వచ్చి అడుగుతాడు అనమాట, ఏంటి ఈ గుట్ట ఇంత బరువు ఉంది, నేను ఇంత బలవంతుని నేనే లేపలేకపోతున్నానంటే, ఇది గుట్ట కాదు, ఇది నీ చెవు పోగు. నువ్వు ఇంతకు ముందు జన్మలో హిరణ్యాక్షగా వచ్చావు. సో హిరణ్యాక్షగా వచ్చినప్పుడు నువ్వు నీ చెవు పోగే ఇది. భగవంతుడు నీ చెవు వెనకాల ఇలా కొట్టాడు, చెంపదెబ్బ వేస్తే నువ్వు చనిపోయావు, రక్తం కక్కేసి చనిపోయావు. అప్పుడు ఆ భగవంతుడు దెబ్బ కొట్టినప్పుడు ఇది జారి కింద పడింది, ఇది నీ చెవి పోగు. అంటే నువ్వు ఎంత బలంగా ఉన్నావో చూడు, ఇంత ముందు లైఫ్లో నువ్వు అంత బలంగా ఉన్నావు, ఇంత పెద్ద కొండ అనుకుంటున్నా ఈ యొక్క చెవు పోగుంది నీది, బంగారం చెవు పోగు, అదే నువ్వు మోయలేకపోతున్నావు. అప్పుడు వచ్చిన విష్ణువు ఎంత బలంగా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, నువ్వు చాలా వీక్ అయిపోయావు. నువ్వు ఈ లైఫ్లో నీ పూర్వజన్మలో చెవు పోగు పెట్టుకునేది నువ్వు కదిలేయలేకపోతున్నావు. సో రాముడి జోడికి వెళ్ళకు, సీతామాతని ఇచ్చేసేయి, నీ వంశాన్ని కాపాడుకో. అయినా వినడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎవరన్నా కౌన్సిల్ డివోటీస్ కానీ ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు మనం దాన్ని వినాలి అన్నమాట. ఎస్పెషల్లీ డివోటీస్, రైట్? అది చాలా చాలా ఇంపార్టెంట్ మన యొక్క భక్తిలో ఎదుగుదల గురించి. సో ఇవన్నీ లెసన్స్ మనము నేర్చుకోవచ్చు. సో ఇంకొకటి లాస్ట్ లెసన్. సో ఇక్కడ ఇంకా యుద్ధ సన్నాహాలు అవుతాయి. యుద్ధ సన్నాహాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుందన్నమాట. యుద్ధం జరుగుతూ ఉంటే రావణాసురుడు వస్తాడు. సో రావణాసురుడు వచ్చిన తర్వాత రావణాసురుడికి ఎలాంటి వరం ఇస్తాడంటే శివుడు, రామచంద్ర లాస్ట్కి ఇంకా యుద్ధం లాస్ట్ స్థాయికి వస్తుంది. ఆ లాస్ట్ స్థాయిలో రామచంద్ర యుద్ధం చేస్తూ చేస్తూ ఆయన తలలు కట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒక తల కట్ చేయగానే జుక్ ఇంకో తల వస్తుంది, ఇంకా మళ్ళీ కట్ చేయగానే జుక్ ఇంకో తల వస్తుంది. అట్లా ఎన్నిసార్లు ఆయన చేతులను కట్ చేసినా జుక్ మళ్ళీ వస్తున్నాయి, ఎన్నిసార్లు తలలు కట్ చేసినా జుక్ మళ్ళీ వస్తున్నాయి ఆ తలలు. సో ఇట్లా వస్తుంటే లాస్ట్కి రామచంద్రకి ఈయన వచ్చి చెప్తాడనమాట విభీషణుడు, ఆయన యొక్క ప్రాణము ఆయన యొక్క హృదయం సెంటర్లో ఆయన యొక్క గుండె సెంటర్లో ఉంటుంది, ఆ బాణం వేసి మీరు ఆయనను సంహరించాలి అని. సో అప్పుడు రామచంద్ర బాణం తీసుకొని వేస్తున్నాడు అనమాట. సో మనందరూ కూడా డివోటీస్ ఎప్పుడైనా చూస్తే, మనం కూడా భక్తిలోకి రాగానే మన యొక్క ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఉపవాసాలు చేస్తున్నారు, ఒక నెల రోజులు ఇంద్రియాలన్నీ కంట్రోల్గానే ఉంటాయి, మళ్ళీ ఒక్కసారి ఇంద్రియాలు దెబ్బతింటున్నాయి. ఐదర్ కోపం రావడము, లేదా మన ఇంద్రియాల కంట్రోల్ లేకపోవడము, ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. సో అట్లా ఇది ప్రయత్నంగా ఎవరైనా డివోటీస్ చేసి చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో మనంతట మనము ఎప్పుడు కూడా ఇంద్రియాలను 100% నిగ్రహించుకోలేము. మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటే ఏం చేయాలంటే,
రామచంద్రుడి యొక్క బాణము మన హృదయంలోకి, రామచంద్రుడి యొక్క నామము ఆయన యొక్క బాణం అంటే రామచంద్రుడి మన హృదయంలోకి సెంటర్లో, మన హృదయంలోకి సెంటర్లోకి ఇన్వైట్ చేయాలి మనం. ఎందుకంటే ఆ రామబాణం ఒక్కటే. రావణాసురుడు అంటే కామానికి ఒక ప్రతినిధి. అందరు రాక్షసుల్లో రావణాసురుడు సారీ రావణాసురుడు అందరు రాక్షసుల్లో కామం గురించి చెప్పాలంటే ఈయనకి ఎక్కువ కామం, అందరికంటే ఎక్కువ కామం. సో ఈ కామము మనము ఏమి చేసినా కూడా ఈ కామము, క్రోధము, లోభము, మోహము, మద మాత్సర్యం ఇవన్నీ మనంతటా మనం కంట్రోల్ చేసుకోలేం. అందుకే డివోటీస్ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సరే మళ్ళీ రావణాసురుడి తల ఒకసారి తెగగానే మళ్ళీ ఏమవుతుంది, జుక్ మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుంది. అట్లా ఒక కోరిక తీరగానే మళ్ళీ జుక్ ఇంకొక కోరిక, ఆ కోరిక తీరగానే మళ్ళీ జుక్ ఇంకొక కోరిక, అట్లా ఒక కోరిక తర్వాత ఒక కోరిక, ఒక కోరిక తర్వాత అది దానికి అంతు అనేది ఉండదన్నమాట. ఎప్పటి వరకు, ఎంతవరకు డివోటీస్ కంప్లీట్గా శరణాగతి తీసుకొని భగవంతుని యొక్క నామాన్ని, ఆయన యొక్క బాణాన్ని మన హృదయంలోకి ఇన్వైట్ చేయాలి. అప్పుడే రావణుడి దగ్గర ఒక్కడి దగ్గరే రావణాసురుడిని చంపే బాణం ఉంది. అట్లాగే మనకు కామము ప్లస్ క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇటువంటి ఏవి ఇవన్నీ ఉన్నా సరే వీటిని తొలగించేది ఓన్లీ కృష్ణ భగవానుడితోనే అవుతుంది. సో మనం కృష్ణ భగవానుడికి 100% సరెండర్ అయిపోయి కృష్ణ భగవానుని మన హృదయంలో సంపూర్ణంగా ఆహ్వానించినప్పుడు అప్పుడు కృష్ణ సూర్యమయ మాయాహార అంధకార. సో బేసికలీ కృష్ణ సూర్య సమ మాయార అంధకార. సో కృష్ణ సూర్యుడిలాగా వెలుతురులాగా ఉన్నప్పుడు ఆ వెలుతురులో మనం ఎదురుగా ఉన్నప్పుడు నీడని మనం చూడం, నీడ వెనుకకుంటుంది. సో అట్లాగే కృష్ణ ఎప్పుడైతే మనము కృష్ణాని మనం చూస్తున్నామో, కృష్ణాన్ని మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఇంకా మాయ యొక్క ప్రభావం మన పైన ఉండదు అని అర్థం. సో అట్లా మనం కృష్ణ భగవానుని నామము, కృష్ణ భగవానుని కథ, లీల అవన్నీ మనం తీసుకుంటే మనము డివోషన్లో పెరగచ్చు. ప్లస్ మన ఇంద్రియాలు వాటి యొక్క అనర్థాలను తొలగించుకొని మనము పైకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇవి కొన్ని లెసన్స్ మనం ఈరోజు రామాయణ దాంతో మనము తెలుసుకునేవి. సో ఇక్కడ ఆపుదాము. రామచంద్ర భగవాన్కి జై. సో అప్పుడు రామచంద్రుడు ఏం చేస్తాడంటే బాణం తీసుకొని, అన్నిట్లో శ్రేష్టమైన బాణం తీసుకొని ఆయనే ఆ బాణాన్ని వెనక్కి లాగేసి డైరెక్ట్గా రావణాసుడి యొక్క చెస్ట్, రావణాసుడి యొక్క హృదయంలో సెంటర్లో వేస్తాడనమాట. వేస్తే ఆ బాణం దిగిపోయి అప్పుడు అన్ని 10 తలల నుంచి రక్తము కక్కేస్తూ చనిపోతాడు, కింద పడి రావణాసుడు చనిపోతాడు. రామచంద్ర భగవాన్కి జై. సో అట్లా ఈరోజు యొక్క శ్లోకము రామచంద్ర లీల గురించి, అందులో కొన్ని లెసన్స్ మనం తీసుకున్నాము. సో దీంట్లో ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ ఉంటే ఇప్పుడు మనం చర్చించుకోవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఎస్ ప్రభు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణాం ప్రభు. శ్రవణ్ ప్రభు, ధన్యవాద ప్రణాం. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, చెప్పండి ప్రభు. అహోబిల హరే కృష్ణ ప్రభు చేసిన మాతాజీ, మనం అహోబిలం యాత్రకు వెళ్తున్నాము ఈరోజు సాయంకాలము. అందుకు గాను మనకు ఒక 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవరన్నా రాదలుచుకున్న వారు మధ్యాహ్నం 12 గంటల వరకు మీరు చెప్పవచ్చు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. ధన్యవాద ప్రణామాలు. దశరథుడు 60 సంవత్సరాలు అని విన్నాను నేను మీరు చెప్తుండగా, మరి అది కానీ అతను 60,000 సంవత్సరాలు అని చెప్పి నేను ఎక్కడో చదివినట్లు. ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభువే 100 సహస్రాన్ని శతవర్ష అంటే 11,000 సంవత్సరాలు ఆయనే పరిపాలించాడు.
అంటే నేను విన్నది పొరపాట, లేదంటే నేను చదివింది లేదు, పొరపాట? లేదు. 60,000 సంవత్సరాలు. ఎస్. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఇందాక అన్నారు కదా ప్రభుజీ, కృష్ణ ఉంటే మనకి వెనకాల సన్ ఉంటే సన్ రేస్ పడవు, సేమ్ అలాగే మాయ ఉంటే మాయ కూడా మన మీద పడదు అని చెప్పారు కదా. అది ఒకసారి చెప్తారా ప్రభుజీ? స్టాండ్స్ ఒకసారి. కృష్ణ సూర్యమయ మాయార అంధకార. అది నేను గ్రూప్ లో పెడతానులేండి మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ, సీత స్వయంవరానికి రావణాసుడు వచ్చిల్లు అంటారా, నిజమేనా ప్రభుజీ? ఎస్ మాతాజీ, నేను కూడా విన్నాను అది. ఎస్, అతను కూడా ప్రయత్నం చేయడానికి వచ్చాడు, కానీ ఆ విల్లు ఎత్తలేకపోయాడు. ఓకే, సో ఇది శ్లోకము. ఇది మధ్యలీల 22వ చాప్టర్ 31వ శ్లోక. కృష్ణ సూర్య సమ మాయాహయ అంధకార యాహాన్ కృష్ణ తాహాన్ నహి మాయార అధికార. సో కృష్ణ సూర్య సమ. సో సూర్యుడు లాగా ఎట్లా అయితే సూర్యుని కాంతి ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు అలా మాయాహయ అంధకారం. సో అంధకారం అంటే చీకటి, ఆ చీకటిలో మాయా ఉంటుంది. సో కృష్ణ లేని కాడ మాయా ఉంటుంది. యాహాన్ కృష్ణ తాహాన్ నహి మాయార అధికారం. ఎక్కడైతే కృష్ణ ఉంటాడో అక్కడ మాయా అధికారం ఉండదన్నమాట. సో కృష్ణ ఈజ్ కంపేర్డ్ టు సన్షైన్. సో కృష్ణ భగవానుడు సూర్యరశ్మితో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. మాయా వచ్చేసి అంధకారంతో కంపేర్ చేస్తున్నారు. ఎక్కడైతే సూర్యరశ్మి ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. అలాగే ఎవరైతే కృష్ణ భగవానుని కృష్ణ చైతన్యంలో ఉంటారో అక్కడ వాళ్ళకి ఈ ఇల్యూజన్ మాయా గుప్పట్లో వాళ్ళు ఉండరనమాట. సో అది ఈ యొక్క శ్లోకం. ఇది చైతన్య చరితామృత మధ్యలీల 22వ చాప్టర్ 31వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. ప్రణామం ప్రభు. దండవత్ ప్రణామం. ఇప్పుడు సీతాదేవి ఆమె చాలా ప్రతిభత, చాలా భగవంతుడే కదా సీతాదేవి అంటే కూడా. ఆమెను ఈ అంత జనాల కోసం కనువిప్పు కలిగించటానికి కష్టాలు పెట్టింది, లేక ఆమెకు కూడా గత జన్మ కర్మలు ఉంటాయా? ఆ సీతాదేవిని లాస్ట్ కు మంటల కూడా అగ్ని ప్రవేశం కూడా చేసిండ్రు కదా. మరి ఆమె పెద్ద భగవంతుడు కాబట్టి అది తట్టుకున్నారు. మరి అలాంటిది మనుషుల మీద కూడా ప్రయోగిస్తే మరి అది ఏంటి, తట్టుకుంటారా ఏంటిది ప్రభు అది? ఓకే, సో మంచి ప్రశ్న. సో ఈ ప్రశ్న ఒకసారి చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా యాత్రకి వెళ్తాడు అనమాట. సో సౌత్ ఇండియా యాత్ర చేస్తూ ఉంటే వెంకట భట్ట ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ అడుగుతున్నాడు అనమాట చైతన్య మహాప్రభుని. ఆయన యాక్చువల్లీ ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, ఈ రాక్షసుడు వచ్చేసి సీతా అపహరణ ఎలా చేయగలిగాడు, అది ఎందుకు జరిగింది, అట్లా ఎందుకు కలిగించారు అట్లా అంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తాడనమాట. సో చైతన్య మహాప్రభు రీజన్ చెప్పేసి మళ్ళీ ఆయన యాత్ర ఇంకా కిందికి వెళ్ళినప్పుడు ఒక పురాణం ఉంటుంది. ఆ పురాణంలో ఇదంతా స్పష్టంగా చెప్తారనమాట. సో యాక్చువల్గా ఈ లీల చేసే కంటే ముందు ఏం చేస్తారంటే, సీతామాతని ఎవరు అపహరించలేరు. రామచంద్రని మ్యారేజ్ టైంలో ఆ ధనుస్సు ఎవరైతే ఎత్తుతారో వాళ్ళు ఆ పోటీ పెడతారు కదా, విల్లును ఎవరైతే ఎక్కువ పెడతారో
వాళ్ళు సీతామాతని వివాహం చేసుకునేది. అసలు అది ఎలా వచ్చింది అంటే, ఆ విల్లు ఒకరోజు అక్కడ పెడతారు. అది శివధనస్సు. పరంపరంగా అట్లా వస్తూ 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 ఆమ్, వీళ్ళ రాజ్యంలోకి వస్తుంది. సో ఆ ఆ ధనస్సు ఒకసారి ఏమవుతుందంటే, సీతామాత వాళ్ళ ఫ్రెండ్స్తో చిన్నప్పుడు సీతామాత వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో ఆడుతూ ఆడుతూ ఒక బంతి ఒక చెట్టులోకి విసిరేగానే చెట్టులో చిక్కుకుంటుంది. అయితే ఇప్పుడు ఏదైనా ఒక కట్టె తీసి ఇలా ఇలా అంటే అది కింద పడుతుంది అనమాట బంతి. సో ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తుంది, ఆమ్, ఆ ఆ శివధనస్సు ఎంత బరువుగా ఉంటుందంటే 500 మంది చాలా బలమైన సోల్జర్స్, క్షత్రియులు, చాలా చాలా బలమైన పల్మాన్స్, ప్లస్ ఏనుగులు, అవి గిర్రల్లో పెట్టేసి గిర్రల్లో పెట్టి ఆ ధనస్సు శివధనస్సు ఒకసారి లేపి ఒక 2 అడుగులు వేసేసి మళ్ళీ కింద పెట్టి వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారనమాట. అంటే ఆ ధనస్సు బరువు అంతా ఉంది. ఎవ్వరు దాన్ని ఇంతవరకు జరపలేదు అసలు ఒక్కరుగా. 500 మంది ప్లస్ ఏనుగులు కలిసి గిర్రల బండిలో దాన్ని ఆ, కొంచెం ఒక్క అడుగు తీసి ఒక అడుగు పెట్టడానికి అంత, మళ్ళీ తర్వాత బ్రీతింగ్ చేసేవాళ్ళు వాళ్ళు. సో అట్లా పెట్టగా ఈమె సీతామాత ఏం చేస్తుందంటే ఆ ధనుసు తీసేసుకొని ఇలా ఇలా అని ఆ బంతి కింద పడుతుంది అనమాట. అప్పుడు ఈ విషయము తండ్రి ఆమ్, చూస్తాడు. చూసి అప్పుడు అనుకుంటున్నాను అనమాట, అమ్మ ఇప్పుడు మ్యారేజ్కి నాకు ఆ, ఆ, సీతాకు మరి వివాహం చేయాలంటే ఆ ధనస్సు అట్లీస్ట్ ఎక్కువ పెట్టాలి, నిలబెట్టాలి ఎవరన్నా. లేకపోతే సీతామాత కౌగిలించింది అనుకోండి మ్యారేజ్ తర్వాత ఏమవుతుంది, బోన్స్ అన్నీ ఇరిగిపోతాయి. రైట్. సో అట్లా అందుకని ఆ యొక్క టెస్ట్ పెడతారనమాట. ఆ టెస్ట్ పెట్టినప్పుడు అందరూ వచ్చి ట్రై చేస్తారు. ఒక్క ఇంచు కూడా మూవ్ చేయలేరు శివుడి ధనస్సుని. సో అప్పుడు రామచంద్ర వెళ్ళేసి ఇమీడియట్గా ధనస్సుని ఇట్లా ఎక్కుపెట్టి ఆ ధనస్సుని ఇట్లా ఆ నార కూడా కడుతూ ఉంటాడు అనమాట. ఇట్లా గుంజి ముడేద్దామని గుంజే వరకు గట్టిగా గుంజే వరకు అది పగిలిపోతుంది. ఆ ధనస్సు విరిగిపోయినప్పుడు మొత్తం బ్రహ్మాండంలో అందరూ మూర్ఛపోతారు. ఒక రాముడు, లక్ష్మణుడు, సీత, విశ్వామిత్ర తప్ప అందరూ మూర్ఛపోతారు. తండ్రి ఆఫ్ కోర్స్ దశరథ మహారాజ్, సారీ సీతామాత యొక్క తండ్రి. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మూర్ఛపోతారు. సో అంత అదొక ఫస్ట్ పాయింట్. సో రావణాసురుడు ఆ విల్లు ఎత్తనప్పుడు సీతామాతను అపహరించే ఛాన్సే ఉండదు. రైట్. సో ఈ యొక్క లీల చేయాలి. ఈ యొక్క లీల కూడా ఎందుకు చేయాలి, దానికి రావణాసురుడిని చంపడానికి ఆమ్, ఈ యొక్క లీల చేయాలి. కాబట్టి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే అగ్నిదేవుని పిలుస్తారు. రామచంద్ర అగ్నిదేవుని పిలిచి సీతామాతను అగ్నిదేవుని సంరక్షణలో ఉంచి ఛాయా సీతను తీసుకొస్తాడనమాట. సో ఇప్పుడు ఛాయా సీత అపహరింపబడింది, నిజమైన సీత కాదు. సో అగ్ని పరీక్ష ఎందుకు అంటే, ఆ పురాణంలో ఎలా ఉంది అంటే, మళ్ళీ సీతామాత వచ్చేసి ఏది ఛాయా సీత లంకలో ఉంది, ఆ ఛాయా సీత వచ్చేసి ఆ మంటలో నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నిజమైన సీత బయటకు వస్తుంది. సో రామచంద్రకి నిజమైన సీత రావడం కోసం వాళ్ళు ఈ లీల చేస్తున్నారనమాట. దాన్ని అగ్ని పరీక్షగా ఇవన్నీ చూపించారు. అది కూడా ఎస్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒక రాజు పరిపాలన చేస్తున్నప్పుడు రాజ్యంలో కూడా అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే మనకు దీక్ష ఇచ్చే గురువులైనా సరే వాళ్ళు 16 రౌండ్లు ప్రతిరోజు చాంటింగ్ చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు. రైట్. వాళ్ళు కూడా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. అటువంటి వాళ్ళే గురువులు కావాలి, అటువంటి వాళ్ళే రాజులు కావాలి. సో అట్లా రాజు ఉన్నప్పుడు కూడా అందుకని ఎవరికి ఇట్లా మాట రాకూడదనే ఆ టెస్ట్ పెడతారనమాట. అదొక అగ్ని పరీక్ష లాగా. కానీ యాక్చువల్గా బిహైండ్ ద సీన్స్ నిజమైన రీజన్ ఇది. ఆ ఛాయా సీతని పంపించేసేసి నిజమైన సీతని తీసుకెళ్ళడం కోసం ఈ టెస్ట్. ఓకేనమ్మా, అది అర్థమైందా? హరే కృష్ణ ప్రభుజీ, ఈ ఒక్క లీలలో మాత్రమే ఆ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా సీతామాతగా వచ్చింది. ఇంకా ఏ అవతారంలో కూడా లక్ష్మీదేవి మనకు కనిపించదు. ఒక్క
విష్ణువు లేకపోతే శ్రీకృష్ణుడు ఆయన కనిపిస్తుంది. దానికి ఏమైనా కారణం ఉందా? అట్లేం లేదు ప్రభు. పృథు మహారాజ్ లీలలో కూడా లక్ష్మీదేవి వేరే లీలలో కూడా వస్తారు. ఈ ఒక్క అంటే లీల నేను విన్నది ఏంటంటే ఈ అవతారంలో ఉమ్, అంటే ఈ త్రేతాయుగం మొదలైన తర్వాత ఒక మునులందరూ సాధు పురుషులందరూ కూడా ఒక చోట సమావేశమై అప్పుడు జరుగుతున్న అంటే రావణాసురుడు చేస్తున్న అకృత్యాలకు మనం ఏం చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క మీటింగ్ లో అంటే ఆ యొక్క సభలో స్వయంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై, ఎందుకంటే సాధారణంగా ఎక్కడైనా భక్తులు మాకు జరుగుతుంది అన్నప్పుడు ఆయన వచ్చేస్తాడు సాధువులు కానీ వీళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో అనేది వాళ్ళు తీసుకోకుండానే ఆయనే ప్రత్యక్షమయ్యి మీరేమి కంగారు పడకండి, నేనే త్వరలో రాబోతున్నాను అని చెప్పడం అని, తర్వాత అది వైకుంఠంలో చర్చించుకున్నప్పుడు నేను కూడా వస్తానని మాత లక్ష్మీమాత అన్నప్పుడు అప్పుడేంటంటే ఈ ఒక్క అవతారంలో పడకూడని కష్టాలు ఎన్నో పడాలి, వినకూడని మాటలు ఎన్నో వినాలి, అది ఇంకొకళ్ళు అయితే అది భరించలేరు, మనం దైవాసంభూతులం కాబట్టి అది మనమే ఆ యొక్క ఇది చేస్తారు కాబట్టి ఆ విధంగా వచ్చిందని చెప్పి విన్నాను నేను. తెలియదు ప్రభు. అది అంటే వాల్మీకి రామాయణంలో అలా ఏమైనా ఉంటే మీరు శ్లోకాలు అవి చెప్పండి, లేదా అదర్వైజ్ మీరు ఎక్కడన్నా విన్నారు అంటే అది అథెంటిక్గా అయితే కరెక్ట్గా అనిపించట్లేదు. అంటే చాలా కాలం క్రితం విన్నప్పుడు నేను ఈ కాన్షియస్ లో లేను కాబట్టి అది నోట్ చేసుకోవాలన్న భావన కూడా నాలో లేదు. జస్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే నాది విన్నది తప్పు అయితే గనక ఐ డిలీట్ ఫ్రమ్ మై మైండ్, అండ్ దానికి సంబంధించిన ఏదైనా చక్కగా చెప్తే గనక ఐ విల్ కీప్ ఇట్ ఇన్ మై మైండ్. ఓకే ప్రభు. ఇప్పుడు ఫర్ దట్ పర్పస్ ఓన్లీ ఐ ఆస్క్డ్ యూ. మనం చర్చ చేసుకుందాము తర్వాత. ఇప్పుడు దర్శనం అవుతుంది. శిల ప్రభుపాదికి జై. జై శ్రీ శ్రీ గౌర్నితాయకి జై. जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. तुलसी महारानी की जय. जय श्री श्री राधा नीला माधव की जय. देव की जय. स्वामी की जय.
ఉమ్. సో మనము ఈ రమేష్ ప్రభు ప్రశ్న కంటే ముందు అమ్మ నీ క్వశ్చన్ క్లియర్ అయిపోయిందా? ఇంకా దాంట్లో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? కృష్ణ ప్రభు అది అయింది ప్రభు. సీతాదేవి ఆమెను కాదు, వేరే సీత, మాయ సీతను చూపెట్టిండ్రని చెప్పింది. ఛాయ సీత ఛాయలో ఉన్న సీతను ప్రభు. ఈ పర్ణశాలలో కూడా ప్రభుజీ అమ్మవారిని అట్లా కింద పండుకోబెట్టి ఆ రాక్షసుని గురించి అడ్డం పడ్డట్టు చూపెట్టండి. అది నాకు బాధాకరం అయితే అయింది ప్రభుజీ. ఆమె చాలా బలవంతురాలు. అది ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పిన అర్థమైంది ప్రభు. ఓకే. సో రమేష్ ప్రభు మీరు అడిగిన ప్రశ్నకి సీతామాత ఈ ఒక్క లీలల్నే లక్ష్మీదేవి రాలేదు. చాలా లీలల్లో కూడా భగవంతుడు వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం మంతన జరిగింది. సముద్రం మంతన జరిగినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి వచ్చి అజితకి లక్ష్మీదేవికి వివాహం జరుగుతుందన్నమాట విష్ణుమూర్తికి. సో అప్పుడు కూడా లక్ష్మీదేవి వస్తుంది. ప్లస్ మీరు చూస్తే ఇప్పుడు భగవంతుడు ఈవెన్ వెంకటేశ్వర స్వామి, అలివేల్మంగ వీళ్ళందరూ ఇట్లా ఉన్నప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క అంశాలు వీళ్ళందరూ కూడా. కోర్స్ ఇదంతా కూడా రాధారాణి యొక్క అంశాలు, లక్ష్మీదేవి కూడా రాధారాణి యొక్క అంశాలు. సో అట్లా ప్రతి ఒక్క భగవంతుడు చేసే ప్రతి ఒక్క లీలల్లో లక్ష్మీదేవి యొక్క అంశాలు వీళ్ళందరూ. సో అట్లా మనం తీసుకోవచ్చు. సో అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ది, భగవంతుడు ఈ లీల చేసేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయని. భగవంతుడు అయినా సరే, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైనా సరే, మనము అనుకునే కష్టాలు వాళ్ళెవరూ పడరు. ఈవెన్ భగవంతుని పక్కన పెట్టండి, భక్తులు కూడా, భగవంతుని యొక్క శుద్ధ భక్తులు కూడా బయటి వ్యక్తులకు అది కష్టంగా అనిపిస్తుంది. ఆ యొక్క సంఘటన చూస్తే అది కష్టంగా అనిపిస్తుంది. కానీ డివోటీస్ నిజంగా వాళ్ళంత కష్టాలకి ఎదురుకారు. ఈవెన్ మామూలు డివోటీస్, ఫర్గెట్ ప్యూర్ డివోటీస్, మామూలు డివోటీస్ కూడా ఏంటి, ఎటువంటి సంఘటనలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా నిస్సంగత్వం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం అయినా చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. మనము బయట నుంచి చూస్తే మనకు చాలా బాధ, ఆవేదన ఉంటుంది. కానీ భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా నిజమైన ఆందోళనకి గురికారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ప్రహ్లాద్ మహారాజ్ చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడిని తీసుకెళ్లి పాము పుట్టలో వేసేసి చుట్టూ పాములు వేసి ఆయన కనిపిస్తున్నారు. ఆయన సంతోషంగా ఉన్నాడు అప్పుడు, రైట్? ఆయన మంటల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఇట్లా పరిగెట్టట్లేడు, ఆయన గట్టిగా పట్టుకొని తీసుకురావట్లేదు, ఆయన అక్కడే ఉంటున్నాడు చాలా సంతోషంగా, చిరునవ్వుతోటి. సో భక్తులు కూడా వాళ్ళకి ఆ భయం అనేది, ఆ ఫియర్ అనేది పోతుంది. ఇంకొకటి, శ్రీమద్ భాగవతంలో మనము ధ్రువ మహారాజ్ పాస్ట్ టైం. సో ధ్రువ మహారాజ్ ఏంటి, ఫస్ట్ 5 సంవత్సరాల పిల్లవాడు ఆయన తండ్రి తొడ మీద కూర్చుందామని వెళ్తుంటే పినతల్లి ఆపుతుంది, నీకు అర్హత లేదు, నువ్వు నా గర్భం నుంచి పుట్టలేదు కాబట్టి నీకు తండ్రి మీద కూర్చునే అర్హత లేదు అని. అప్పుడు ఆయనకి ఎంత బాధ అవుతుందంటే ఆ మాటతోటి తండ్రికి వెళ్ళి చూస్తాడు. తండ్రి కూడా ఏమీ చెప్పడనమాట. అప్పుడు ఏడుస్తూ ఆయన పెదవులు కొరుకుతూ ఏడుస్తూ బాగా శ్వాస తీసుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తాడు. సో తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఒక స్టేట్మెంట్ చెప్తుంది అనమాట, నానా ధ్రువ, నువ్వు ఎప్పుడు కూడా ఎవరి గురించి చెడుగా ఆలోచించకు. మీ పినతల్లి గట్టిగా చెప్పినా కూడా ఆ మాట నిజమే. నువ్వు విష్ణుమూర్తి భక్తి చేయాలి. ఇప్పుడు ఆయన ఒక్కడే మన ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాడు. అప్పుడు ఆయనే ఆ పినతల్లి మీద కొంచెం కోపంగా ఉంటాడు. రెండోది, ఆ రాజ్యాల్లో కూర్చునే స్థానం నాకు లేదు, ఆ రాజు యొక్క సింహాసనం నాకు దక్కదు, కాబట్టి నా తండ్రే కాదు, నా తాత, ముత్తాత కంటే ఎక్కువ, నా తాత కంటే పెద్ద తాత ఎవరు, బ్రహ్మ కంటే పెద్ద లోకం కావాలని చెప్పి ఈ 2 కోరికలతో, ఒకటి పినతల్లి మీద పగతో ప్లస్ ఈ 2 పెట్టుకుంటారనమాట.
పెట్టుకొని ఆయనే పూజ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు యాక్చువల్లీ డివోటీస్ ఇలా తీసుకోకూడదు. ఇటువంటి ఈ ఈ చిన్న చిన్న కోరికలు వద్దు నీకు అంటే, లేదు లేదు నువ్వు నాకు హెల్ప్ చేస్తే చేయి లేకపోతే లేదు. నేను మాత్రం చాలా దృఢంగా ఉన్నానని. అప్పుడు సరే వెళ్ళి చేయమంటాడు. ఆహ్, ఆ తర్వాత 6 నెలల్లోనే భగవంతుడు ప్రత్యక్షమైతాడు. ప్రత్యక్షమైనప్పుడు భగవంతుడు ఆయనకి మాటలు చెప్పడానికి రావట్లేవు అప్పుడు. ఏం ప్రేయర్స్ చేయాలో అర్థం కాకపోతే ఆ శంకు తీసి ఆయన మీద పెడతాడు తల మీద. పెట్టగానే ఇమ్మీడియేట్‌లీ ఆయనకప్పుడు భక్తి భావన ఏర్పడిపోయి, ఆయన ఎంతో సిగ్గుపడుతున్నాడిప్పుడు. భాగవతంలో ఇవన్నీ డీటెయిల్స్‌గా ఉన్నాయన్నమాట. ఎంతో సిగ్గుపడుతున్నాడు. అయ్యో! నేను నా పినతల్లి గురించి ఎందుకు చెడుగా అనుకున్నాను. హ్మ్. నేను నా తాత కంటే ఎక్కువ రాజ్యాన్ని ఒక కోరిక ఎందుకు కోరాను ఈ భగవంతుడిని. సాక్షాత్తు విష్ణుమూర్తి, శ్రీకృష్ణ భగవానుడు నా ఎదురుగా వచ్చినప్పుడు నాకు జన్మ లేకుండా నాకు కృష్ణ ప్రేమ గురించి అడగాల్సింది. నేను ఈ 2 చిన్న కోరికలతో ఒక పగిలిపోయిన అద్దాన్ని అడుక్కున్నట్టు అడుక్కున్నాను కదా! ఆ! ఒక చిన్న బ్రోకెన్ రైస్ నూకలు అడుక్కున్నట్టు అడుక్కున్నాను కదా! అని బాగా బాధపడుతుంటారనమాట. సో, మళ్ళీ తర్వాత రిటర్నొస్తాడు. 6 నెలలే ఇదంతా. ఎపిసోడ్ అంతా 6 నెలలు. రిటర్నొచ్చినప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే పినతల్లి చూస్తాడో ఇమ్మీడియేట్‌గా ఎళ్లి ఆమెకు దండవత్ ప్రణామం చేస్తాడు. ఆమె మీద ఏ చెడు ఉద్దేశ్యం ఉండదనమాట. సో, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈవెన్ శుద్ధ భక్తులైనా సరే, వాళ్ళు ఈ సంఘటన జరిగేటప్పుడు వాళ్ళకు నొప్పి, బాధ అనేది తెలియదు. సో, సాక్షాత్ లక్ష్మీదేవి ఇది వేరే వాళ్ళు పడలేరు. ఈ కష్టాలు మనమే తీసుకోవాలి. అది కష్టం కాదు యాక్చువల్లీ. అదొక లీల. సో, అందుకే జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. భగవద్గీత శ్లోక 4 చాప్టర్. సో, దీంట్లో ఏమంటున్నాడంటే భగవంతుడి జన్మ కర్మ మే దివ్యం. భగవంతుడు చేసే ఆయన యొక్క రాక, ఆయన ఉద్భవించే స్థితి, ప్లస్ ఆయన చేసే లీలలు ఇవి దివ్యమైనయన్నమాట. సో, ఈ రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో పునర్జన్మనైతి. వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదన్నమాట. సో, కొన్ని పుస్తకాలలో, కొన్ని స్కూల్ ఆఫ్ థాట్స్‌లో లేకపోతే ఇప్పుడు మీరు భక్తి ఛానెల్స్ అలా పెట్టి చూస్తే కొందరేం చేస్తారు, భగవంతుడొచ్చినప్పుడు భగవంతుడు కూడా ఒక మనిషే. కష్టాలు భగవంతుడు పడతాడు. కూడా కష్టాలు పడతారు. భగవంతుడు కూడా మరణం ఉంటుంది. ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. సో, అట్లా ఉంటే కృష్ణ గోవర్ధనగిరి ఎందుకెత్తాడు? ఆ! తర్వాత మన శివుడు పాయిజన్ ఎలా తాగగలిగాడు? అంత పెద్ద పాయిజన్. సో, భగవంతుడు ఎప్పుడైనా భగవంతుడే. మనం ఎప్పుడైనా మనమే. సో, అట్లా యాక్చువల్ రహస్యం మనం తెలుసుకున్నప్పుడు పునర్జన్మ అనేది ఉండదనమాట. సో, అది కొంచెం క్లారిఫికేషన్ ప్రభు. బట్ మంచి ప్రశ్న అడిగారు. థాంక్ యూ. ధన్యవాదాలు ప్రభుజీ. ఎందుకంటే చాలా రోజులు బట్టి ఆ లోపల ఉండిపోయింది. ఎప్పుడైతే ఇప్పుడు మీరు చెప్తున్నారో అది బయటకు వచ్చి యెస్. ఇట్ ఇస్ క్లారిఫైడ్. హ్మ్. థ్యాంక్ యూ. యెస్. ఇంకొక ఉదాహరణ ఏంటి? కృష్ణ ప్రభుజీ ప్రణామములు. యెస్ సుధా మాతాజీ. వాల్మీకి రామాయణంలో అలా లేదు ప్రభుజీ. రమేష్ ప్రభు అడిగినట్టుగా లేదు ప్రభుజీ. రమేష్ ప్రభు అడిగినట్టుగా లేదు. మీరు చెప్పిందే కరెక్ట్ ప్రభుజీ. వాల్మీకి రామాయణంలో అలా లేదు. హ్మ్. భగవంతుడు కష్టాన్ని మనమే పడతామనే ఉదాహరణతో రాలేదు. హ్మ్. థాంక్ యూ మాతాజీ. సో, ఇంకొక ఉదాహరణ హరిదాస్ ఠాకూర్. సో, హరిదాస్ ఠాకూర్‌ని 22 వీధుల్లో అంటే 4 జంక్షన్‌లలో అంటే వీధి చౌరస్తా అంటారు గదా! చౌరస్తా 4 రాస్తాలు. సో, అట్లా 22 మార్కెట్ ఉన్న ప్లేసెస్‌లో కొడుతున్నారు ఆయనని. కొరడాలతో కొడుతున్నారు, ఇనుప రాడ్లతో కొడుతున్నారు, ఆయనను దూషిస్తున్నారు. ఆ! ఇవన్నీ చేస్తున్నా కూడా ఆయనేం చేస్తున్నాడు, "ఓ కృష్ణ వాళ్ళని రక్షించు. వీళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళని రక్షించు" అని కొట్టే వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తున్నాడు. సో, డివోటీస్ వైష్ణవులు అంతా అట్లా ఉంటారనమాట. మీకొక శ్లోకం చూపిస్తాను. ఈ శ్లోకం ద్వారా మనకు డివోటీస్ యొక్క అది అర్థమవుతుంది. హ్మ్. సో, ఇదెక్కడంటే పరీక్షిత్ మహారాజ్ ఎప్పుడైతే ఆ చిన్న బాలుడు ఆయనను శపిస్తాడు, 7 రోజుల్లో నువ్వు చనిపోతావని శపిస్తే,
ఆ తండ్రి ఆయన యొక్క మెడిటేషన్ నుంచి లేచి ఆ పామును చూస్తాడు, చూసాడు, పక్కకు పడేసి ఆయనకంతా తెలుస్తుంది అప్పుడు. ఓ నా యొక్క కొడుకు అయిన ఈ చిన్న పిల్లవాడు పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో చనిపోతాడని శపించాడా అని చెప్పేసి ఆ ఆ యొక్క రాజు వచ్చేసి ఈయనని ఇప్పుడు అరెస్ట్ చేస్తే బాగుండేది, ఈయనను శిక్షిస్తే బాగుండేది, నన్ను నా కొడుకుని శిక్షిస్తే బాగుండేది, కానీ అలా చేయడే, ఎందుకు ఆయన భగవంతుడి భక్తుడు అని ఈ శ్లోకం చెప్తాడనమాట. తిరస్కృత్వా విప్రలబ్ధా శప్తా క్షిప్తా హతా అపి నాస్య తత్ ప్రతికుర్వంతే తద్భక్తా ప్రభవో అపి. The devotees of the Lord are so much forbearing that even though they are defamed, cheated, cursed, disturbed by negligence, or even they are killed, they are never inclined to counteract such reverses. భగవంతుని యొక్క భక్తులు ఎంత సహనం ఉంటుందంటే వాళ్ళకి, ఒకవేళ వాళ్ళని అవమానించినా సరే, ఒకవేళ వాళ్ళని మోసం చేసినా సరే, ఒకవేళ వాళ్ళని శపించినా సరే, వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసినా సరే, వాళ్ళని పట్టించుకోకున్నా సరే, వాళ్ళని చంపినా సరే, వాళ్ళెప్పుడు కూడా పగ తీర్చుకుందాము అనే ధోరణిలో ఉండరంట. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. శప్తా క్షిప్తా హతా అపి నాస్య తత్ ప్రతికుర్వంతి తద్భక్త ప్రభవో అపి. తిరస్కృత్వా విప్రలబ్ధ, తిరస్కరించినా సరే, వాళ్ళని అవమానించినా సరే, వాళ్ళ పేరు ఖరాబ్ చేసినా సరే, వాళ్ళని మోసం చేసినా సరే, వాళ్ళని శపించినా సరే, వాళ్ళని పట్టించుకోకున్నా సరే, వాళ్ళని బాగా డిస్టర్బ్ చేసినా సరే, వాళ్ళని ఈవెన్ చంపినా సరే, భగవంతుని భక్తులట ఎప్పుడు కూడా దానికి ప్రతీకారం తీర్చుకుందామనే ధోరణిలో ఉండరంట. అది వైష్ణవ యొక్క క్వాలిటీ. సో అది చాలా హైయెస్ట్ క్వాలిటీ మా డివోటీస్. సో మనం కూడా ఆ క్వాలిటీస్ గురించి ట్రై చేయాలి. కష్టం కానీ ట్రై చేయాలి. చాంటింగ్ చేస్తూ ఉంటే వస్తుంది. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఎస్ పద్మజ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ప్రభుజీ, భాగవతము, రామాయణం ఇవన్నీ మనం చిన్నప్పటి నుండి కూడా చదువుతున్నాం ప్రభుజీ. అయితే మా చిన్నమ్మాయి వాళ్ళ అత్తగారు తన ఇంటికి వచ్చినప్పుడు, ఎప్పుడు టీవీ ఎందుకు చూస్తావమ్మా, భగవద్గీత ఇవి చదవరాదా అంటే, ఇవన్నీ తెలిసినయేనాయే, ఇంకా చదివేది ఏముంది అని అనిందంట ప్రభుజీ. అయితే ఇది పదే పదే వినడంలో మనకు వచ్చే ఏంటిది ప్రభుజీ ఇది? చాలా మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము భాగవతము ఇటువంటి కథలు పదే పదే వినాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, అందరికంటే ముఖ్యమైన విషయం, ఇది ఎవరి ద్వారా వింటున్నాం అనేది. ఇప్పుడు మీరు భక్తి ఛానల్ ఓపెన్ చేసేసి పెట్టారనుకోండి, లేదా ఒక పూజారి దగ్గరికి వెళ్ళి అడిగారనుకోండి, ఎవరి ధోరణ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది రైట్ సోర్స్తో వినాలి. మనం కరెక్ట్ సోర్స్లో వినాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ యొక్క అమ్మమ్మ, తల్లి యొక్క తల్లి, ఆమె మీ తల్లికి ఒక సీక్రెట్ చెప్పింది. ఆ సీక్రెట్ చెప్పేటప్పుడు పక్కింటి వాళ్ళు విన్నారు. ఆ పక్కింటి వాళ్ళు వచ్చి మీకు ఆన్సర్ చెప్తే మీకు ఉంటుందా, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ మన అమ్మమ్మ చనిపోయేటప్పుడు ఈ విషయం ఇలా మనకు చెప్పింది అని డైరెక్ట్గా అమ్మ చెప్తే మనం నమ్ముతాము? సో డైరెక్ట్గా ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ మన లీనియేజ్లో కరెక్ట్గా ఉండి మన ఫ్యామిలీ ట్రెడిషన్ ఫాలో అవుతూ వస్తున్నారు, వాళ్ళు చెప్తే మనం తీసుకోవాలి. ఎవరో ఇంటి పక్క వాళ్ళు చెప్పి వాళ్ళు ఏదో కొన్ని యాడ్ చేసేసి చెప్పారనుకోండి, దాంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనకు తెలియదు. సో ఇదేంటంటే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు, కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క శాస్త్రము, ఈ యొక్క భగవద్గీత కానీ, భాగవతం కానీ, చైతన్య చరితామృత కానీ, ఏ శాస్త్రమైనా సరే పరంపర నుంచి తీసుకోవాలి మనం. సో భక్తులు, ఆ పరంపరలో ఉన్న భక్తులు, కృష్ణ నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి అట్లా లీనియేజ్ మొత్తం వస్తే ఎక్కడ బ్రేక్ కాకుండా ఉండాలి. అట్లా
మనం భక్తుల ద్వారా వింటే ఏమవుతుందంటే ఫస్ట్ మనకు కరెక్ట్గా సబ్జెక్ట్ మ్యాటర్ కరెక్ట్ వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కర్ణుడి గురించి ఎంతో గొప్పగా సినిమాలు తీశారు, దాన వీర శూర కర్ణ అని చెప్పేసి. కర్ణుడు ఎవరు? ఆయనే ద్రౌపదిని వస్త్రాపహరణం చేయాలి అనే ఐడియా ఇచ్చింది ఆయనే. దుర్యోధనుడికి అసలు ఐడియా లేదు. ఇప్పుడు వీళ్ళు దాసి అయ్యారు కదా, కావాలంటే ద్రౌపదిని తన తొడ మీద కూర్చోబెట్టుకోగలుగుతాడు, కావాలంటే ఆమె చీర కూడా విప్పగలుగుతాడు అనే ఐడియా ఇచ్చింది కర్ణుడు, రైట్? సో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వెళ్ళి ఆయన భుజం మీద చేయి వేసి ఆయన జన్మ రహస్యం చెప్పి, నువ్వు ఇప్పుడు పాండవులకు పెద్ద అన్నవి, నువ్వు వచ్చి పాండవ క్యాంప్లో చేరు అంటే అప్పుడు కూడా ఆయన వినడు. తల్లి చెప్తుంది, సూర్యదేవుడు చెప్తాడు, ఆయన యొక్క ఇష్టదైవమైన సూర్యదేవుడు, ఎంతమంది చెప్పినా వినడు. సో యాక్చువల్లీ ఆయన ఎవరు? సహస్ర కవచ అనే రాక్షసుడు. సో ఒక 1000 కవచాలున్న రాక్షసుడు. ఒక్కొక్క జన్మలో ఆ ఒక్కొక్క కవచాన్ని తీస్తూ వస్తున్నారు ఈ నరనారాయణ ఋషి. భగవంతుడు రకరకాల అవతారాల్లో వచ్చి ప్రతిసారి ఒక్కొక్క కవచం తీసేసి లాస్ట్ కవచం ఇప్పుడు కర్ణుడిగా వచ్చాడనమాట. యాక్చువల్లీ తను రాక్షసుడు. సో ఆయనని ఈ సినిమాలు ఏంటి, డబ్బు సంపాదించుకోవాలి, దాంట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి, ఇది జనాల్లో డిస్కషన్ మొదలైపోతుంది, చర్చించుకుంటారు. సో శాస్త్రాన్ని బట్టి ఒక సినిమాలు తీసేసి దీన్ని మనకు అటు ఇటు చెప్పడం జరుగుతుందన్నమాట. కొందరు టెంపుల్స్ దగ్గరికి వెళ్తే వినాయకుడు టెంపుల్ చేసే వారికి వినాయకుడి గురించి చెప్తారు, శివుడు టెంపుల్ ఓపెన్ చేసే వాళ్ళు శివుడి గురించి చెప్తారు. వాళ్ళకి అసలు భగవద్గీత ఏంటి, భగవద్గీతలో ఏముంది కరెక్ట్గా ఎవరు చెప్పారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మనము కరెక్ట్ లీనియేజ్లో వినాలి. కరెక్ట్ పద్ధతిలో ఉన్న డివోటీస్ దాంట్లో మనకు 4 ఉన్నాయి. ఒకటి రుద్ర సంప్రదాయ, శివుడి నుంచి వచ్చేది. రెండోది లక్ష్మీ సంప్రదాయ, లక్ష్మీదేవి నుంచి వచ్చేది. కుమార సంప్రదాయ, 4 కుమారుల నుంచి వచ్చేది. బ్రహ్మ సంప్రదాయ, బ్రహ్మగారి నుంచి వచ్చేది. సో బ్రహ్మల మధ్వాచార్య, బ్రహ్మగౌడియ, వైష్ణవ సంప్రదాయం మనది ఇస్కాన్. సో అట్లా ఎవరైతే ఈ పరంపర కరెక్ట్గా ఫాలో అవుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం వినొచ్చు. అది ఫస్ట్ పాయింట్. సో ఈ సినిమాలు, టీవీ సీరియల్స్, టీవీస్, వీళ్ళందరూ ఏంటి, వాళ్ళ యొక్క రేటింగ్స్ చెప్పుకోవడానికి రకరకాలుగా పెట్టి రకరకాలుగా చెప్తున్నారు అనమాట. ఏదో ఒకటి యాడ్ చేసి దాన్ని ఎక్కువగా చూపించి, తక్కువగా చూపించి, ఈయన అబద్ధం ఆడాడు, ఆయన ఇట్లా చేశాడు, అట్లా వాళ్ళ ఊహాగానాల ప్రకారం వాళ్ళు చెప్తుంటారు. సో అది మనం తీసుకోకూడదు, అదొకటి. రెండోది, మనం ఎప్పటికీ వినాలా? ఎస్. మనం శరీరం కాదు, మనం ఆత్మ అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అది తెలుసుకున్నాక ఏమవుతుంది, బయటికి వెళ్ళగానే మళ్ళీ మన వాతావరణం అంతా ఎలా ఉంది అంటే, మళ్ళీ మనము ఆ యొక్క వాతావరణంలో చిక్కుకుంటున్నాం. మనం ప్రతిసారి గుర్తు చేయాలి, నిత్యం భాగవత సేవయ, నిత్యం భాగవత సేవయ. మనం భాగవత కథ నిత్యం ఎల్లప్పుడూ తెలుసుకోవాలి, ప్రతిరోజు మనం జపం చేసుకోవాలి. ఇవన్నీ మనము ప్రతిసారి ఈ కథలన్నీ వినాలన్నమాట. కథలన్నీ వింటూ 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 ఉంటే పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోహ్య భద్రాన్ని విధునోతి సురుత్సతాం. అప్పుడు ఏమవుతుంది, వినగా వినగా పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోహ్య భద్రాన్ని, మన యొక్క హృదయంలో ఉన్న అభద్ర ఫీలింగ్స్ అన్నీ పోతాయన్నమాట. అప్పుడు ఏమవుతుంది, నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ, నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. సో అప్పుడు అభద్రేషు, మనలో ఉన్న అభద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట, నిత్యం భాగవత సేవయ. సో ఎస్, ఇది 2 ఆన్సర్స్. ఒకటి కరెక్ట్ డివోటీస్ నుంచి వినాలి. ఇంకా శిలా ప్రభుపాద ఏమంటాడంటే, మాయావాద భాష్య సునే హయ సర్వనాశ. మాయావాద భాష్యం మనం వింటే మన భక్తి జీవితం సర్వనాశనం అవుతుందంట. ఈవెన్ భక్తులు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైనా టీవీ పెట్టగానే ఎవరో ఒక మాయావాది సన్యాసి లేదా మాయావాది వాళ్ళు భాగవతంలో ఒకటి, భగవద్గీతలో ఒకటి తీసుకుంటారు టాపిక్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. అది వింటే ఏమవుతుంది, మన యొక్క భక్తి లత బీజ్ మొత్తము సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరి దగ్గర వింటున్నాం మనం. ఫస్ట్ ఆ వినేవాళ్ళు దీక్ష ఉందా లేదా, వాళ్ళకి ఎక్కడ దీక్ష తీసుకున్నారు, సరైన గురువా, ఓకే ఆ గురువు సరైన గురువా, ఆ గురు పరంపర ఎక్కడే, అది కరెక్ట్ పరంపరనా, ఇవన్నీ చూడాలి.
ఐదర్ మనము ఆ శాస్త్రాన్ని తీసుకొని సంస్కృత్ అవన్నీ నేర్చుకొని మనము పర్ఫెక్ట్గా ఉందా మనం చూసుకోవాలి, లేదా ఎవరన్నా అట్లా చేసిన వాళ్ళ దగ్గర వినాలి. సో అదొకటి. రెండోది నిత్యం భాగవత సేవ. ఎస్, ఎల్లప్పుడూ వినాలి. ఓకేనా మాతాజీ? పద్మజ మాతాజీ. ఓకే ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు. సరే. ఓకే, ఇంకేమైనా లాస్ట్ ప్రశ్న ఉందా? ఇక్కడ ఆపుదామా? ఓకే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय. श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. हरे कृष्णा. धन्यवाद. प्रणाम. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. धन्यवाद. प्रणाम.